విజయ్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ముందుగా అడగగానే మీ టైం ఇచ్చి మా దగ్గరికి వచ్చి మీ అనుభవాలు షేర్ చేసుకోవాలనుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో మీ గురించి అంటే మా ప్రేక్షకులకి మిమ్మల్ని బయట వీడియోస్లో చూసేదే కాకుండా అసలు మీ రూట్స్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలనుకుంటే ఎలా చెప్తారు సార్? అంటే మాది వెస్ట్ గోదావరి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏలూరు డిస్ట్రిక్ట్. ఓకే. సో అక్కడ కొల్లేరు సైడ్ విలేజ్. సో అక్కడ నుంచి ఇనీషియల్ స్కూలింగ్ ఏలూరులో చేశాము. తర్వాత విజయవాడ లయలా కాలేజ్, ఆ తర్వాత విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ. సో అట్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇనీషియల్లీ ఐ జాయిన్డ్ విత్ ఎల్ఐసి యాజ్ ఎ క్లాస్ 1 ఆఫీసర్. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ సివిల్ సర్వీసెస్కి వెళ్ళి. ఓకే. ఫస్ట్ మీరు గ్రూప్స్ రాసి ఆడియోగా చేసినట్టు సార్? అంటే దానికంటే ముందు యూపీఎస్సి ఎగ్జామ్స్ రాసినప్పుడు నాకు ఐపీఎస్ అంటే 3 times ఐ గాట్ సక్సెస్ఫుల్లీ. ఓకే. 92 బ్యాచ్లో ఒరిస్సా క్యాడర్లో వచ్చింది. దెన్ సబ్సిక్వెంట్లీ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఆ తర్వాత మళ్ళీ కేరళ క్యాడర్లో ఐపీఎస్, అట్లా సక్సెసివ్గా ఫైనల్ దానిలో ఈవెన్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ కూడా ఐఎఫ్ఎస్ కూడా వచ్చి ఉండేది. ఓకే. బై ద టైం నాకు ఇక్కడ ఆల్రెడీ స్టేట్ సివిల్ సర్వీస్ ఆప్షన్ ఉంటే ఇంకా అది రిలింక్విష్ చేసుకుని ఇక్కడ చేరాను. ఓకే. సో మీ ఫస్ట్ ప్రొఫైల్ ఏంటి సార్? సివిల్ సర్వీసెస్లోకి వచ్చాక మీరు ఎక్కడ పోస్ట్ తీసుకున్నారు? ఫస్ట్ అమలాపురంలో పనిచేసాం. ఓకే. యాజ్ ఏ సార్ ఏంటి? అక్కడ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కమ్ ఆర్డీఓ. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ పెనుకొండ 2 రెవెన్యూ డివిజన్స్లో వర్క్ చేశాము. దెన్ ఐ మూవ్డ్ ఆన్ టు కర్నూల్, నల్గొండ, నెల్లూరు, దెన్ కాకినాడ, ఓకే, ఆదిలాబాద్, విజయవాడ, ఒంగోలు. ఓకే. సో ఆల్మోస్ట్ 2 స్టేట్స్లోను, ఓకే. ఓకే. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, ఓకే. అన్ని చోట్ల వర్క్ చేస్తాం. ఓకే. సో ఈ మీరైతే సర్వీస్ ఇచ్చిన జర్నీ ఉంది కదా సార్, గవర్నమెంట్లో మీరు సర్వీస్ ఇచ్చిన సివిల్ సర్వెంట్గా జర్నీ ఉంది కదా, బ్యూరోక్రాట్గా, మీకు బిగ్గెస్ట్ అంటే ఛాలెంజింగ్గా అనిపించింది ఎపిసోడ్ ఏంటి? అంటే ఎక్కడ మీరు ఉన్నప్పుడు మీకు బాగా ఈ రోల్ ఛాలెంజింగ్ అనిపించింది అనేది ఏమైనా ఉందా? చాలా సార్లు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. ఒకటి ఇనీషియల్ కెరియర్లోనే పెనుగొండలో ఉన్నప్పుడు అక్కడ ఫ్యాక్షనిజం ఉండేది ఆ టైంలో బాగా. అందరికీ తెలుసు పరిటాల రవి అని. అవును. అతను ఉన్న టైంలో ఎలక్షన్స్ సరిగ్గా జరగనివ్వకుండా అడ్డుకోవడం, వాళ్ళు రిగ్గింగ్ చేయటం, ఇవన్నీ ఉండేవి. సో అలా రిగ్గింగ్ జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరిపించాలని. అప్పుడు మీరు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు కదా? అక్కడ సబ్ కలెక్టర్గా. సో చేస్తున్న సమయంలో ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఆయన మీ క్యాబిన్లో కూడా వచ్చారంట, సిఐ గారిని నెట్టేశారంట. అంటే అది ఎలా జరిగిందంటే, అక్కడున్న కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా మనం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయాలి, అందువల్ల నువ్వు గట్టిగా వర్క్ చేయాలని నాకు చెప్తున్నారు. సో దెన్ ఐ టుక్ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్. సో ఐ వాంటెడ్ టు రిస్టోర్ డెమోక్రసీ, ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్స్ అండ్ పీస్ఫుల్. ఆ సిచ్యువేషన్లో ఎక్కడ అసలు హిండ్రెన్స్ ఉంది, దేన్ని వీళ్ళు అడ్డుకుని ఈ రిగ్గింగ్ అన్ని చేస్తున్నారని చూస్తే అప్పుడు బ్యాలెట్ పేపర్ ఉండేది. సో బ్యాలెట్ పేపర్స్ని వీళ్ళు ముందు రోజే కొంత హైజాక్ చేయడం, కొన్ని పోలింగ్ స్టేషన్స్ చేయడం, ఇట్లా చేస్తున్నారు అనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే ఒక న్యూ మెకానిజం ఐడెంటిఫై చేసి మొత్తం మెషినరీ అంతా కూడా పంపించాం ముందే. ఓకే. బట్ బ్యాలెట్ పేపర్ పంపించలేదు. సో దాంతో వాళ్ళు షాక్ అయ్యారు. అసలు ఫస్ట్ అప్పటికి మొబైల్ ఫోన్స్ కూడా లేవు. అవును. దీంతో వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా ఇష్యూ అయింది, వాళ్ళ ప్లాన్ అంతా కూడా సఫర్ అయింది. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. నేను పోలింగ్కి ముందు ఈ పేపర్ రీచ్ అయ్యేట్టుగా ప్లాన్ చేశాను. ఓకే. అందువల్ల ముందుగానే చేసే రిగ్గింగ్ వాళ్ళు చేయలేకపోతారు. అవును. అంటే వాళ్ళు 50% ముందు రోజు, 50% పోలింగ్ రోజు చేయడం అలవాటుగా చేసుకున్నారు అప్పటి వరకు. సో 50% కట్ చేసాం. ఓకే. అక్కడికి అచీవ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 50% వాళ్ళు చేయాలనుకున్న దగ్గర ఈ ఎప్పుడైతే వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. రెండోది బాగా ఎరాటిక్ అయిపోయారు. ఎక్కడంటే అక్కడికి వెళ్ళటం, వాళ్ళ మీద బెదిరించడం, ఏజెంట్స్ని కొట్టడం, బయటికి పంపించేయటం, ఏంటి అపోజిషన్ వాళ్ళకి నచ్చిన వాళ్ళందరినీ ఏ బూత్ అంటే ఆ బూత్కి వెళ్ళి ఇంకా అరాచకం చేయటం మొదలుపెట్టి, అది మనకు రిపోర్ట్స్ వస్తాయి కదా. వచ్చినప్పుడు ఎగైన్ వి ఐడెంటిఫైడ్ ఎన్ని బూత్స్లో ఎంతమందిని కొట్టి పంపించారు, ఏజెంట్స్ని తరిమి కొట్టారు, భయపెట్టి పంపించారని. అది కూడా ఒక లిస్ట్ కన్నా, అది నియర్లీ 73 బూత్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 200. ఓకే. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ. అవన్నీ రీపోల్ పెట్టాం మళ్ళీ. ఈ ఎపిసోడ్ ఎప్పుడు జరిగింది?
ఆయన మీ ఛాంబర్ లోకి రావటం, సీఏ గారిని నెట్టేయటం, అది మళ్ళీ ఆయన వెళ్ళిపోతుంటే మీరు రైల్వే ట్రాక్ దగ్గర ఐసీపీ గారు. అది ఎలా జరిగిందంటే మేము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఎప్పుడైతే 1/3 ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ మళ్ళీ రీపోల్, అసలు ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు లేదు. ఏదో ఒక 5-6 బూత్లు రీపోల్ జరుగుతాయి, 73 బూత్స్ రీపోల్ జరగడం అనేది ఎక్కడా లేదు. అది ఆ రీపోలింగ్ యాక్టివిటీకి మేము ప్లాన్ చేసుకుంటున్న సమయంలో మాకు అప్పుడు అబ్జర్వర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వారు ఏం చేశారంటే, రెగ్యులర్గా ఎలక్షన్ జరిగిన రోజు ఇతను చాలా అరాచకం చేశాడు కదా, మళ్ళీ చేయడానికి గ్యారంటీ ఉంది, మీరు ప్రివెంటివ్ స్టెప్స్ ఏం తీసుకుంటున్నారని అతను మాకు ఒక నోట్ పంపించాడు. అది కలెక్టర్ వెంటనే నాకు పంపించాడు. ఓకే. పంపిస్తే నేను ఐ కన్సల్టెడ్ సీనియర్స్, అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చేస్తే, ఇంకా అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్లోకి తీసుకుంటే తప్ప ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ చేయలేము అనే కంక్లూజన్కి వచ్చాం అందరం, కలెక్టర్, ఎస్పీ, మీ అండ్ అదర్స్. ఓకే. సో రాగానే వాట్ దే సజెస్టెడ్ ఈజ్, నువ్వు అతన్ని ప్రివెంటివ్గా అరెస్ట్ చేయడానికి ఆర్డర్ ఇష్యూ చేయాలి అని అన్నారు. అంటే అప్పుడు కలెక్టర్ లెవెల్ ఇస్తే బాగుంటుందని ముందు మేము ఫీల్ అయ్యాము. బట్ హీ సెడ్ యూ బెటర్ యూ గివ్ అని. ఐ ఇష్యూడ్ ఆర్డర్. ఎందుకని అంటే వాళ్ళు ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదా, మధ్యలో మిమ్మల్ని పెడదాం అనుకున్నారు? అదే ఇంకా మనం సీనియర్స్ కదా, మనం వాళ్ళకేం చెప్పలేము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రైమరీగా నేనున్నాను అదే రోల్లో, కాబట్టి ఐ షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ. నేను అది 144 సెక్షన్ అని ఉంటుంది, అది జనరల్గా 5 కంటే ఎక్కువ మంది రాకూడదు అనేది. అవును. అందులో బి అని ఇంకొక సబ్ సెక్షన్ ఉంటుంది, అదేంటంటే ఇండివిజువల్ని మూవ్ కారీయకుండా ఓకే అరెస్ట్ చేయొచ్చు. ఓకే. ఆ క్లాజ్ కింద నేను ఆర్డర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అది ఇచ్చి మేము పోలీస్కి పంపించాం ఎగ్జిక్యూట్ చేయమని. తెలిసింది ఆయనకి, వెంటనే ఇంకా ఒక 5 సుమోలు వేసుకుని వచ్చేసాడు హడావిడిగా. ఈ ఆర్డర్ ఇచ్చినాక ఆయన వచ్చారు మీ దగ్గర? ఇచ్చిన తర్వాత. ఓకే. ఓకే. ఇచ్చిన తర్వాత మేము మిడ్ నెక్స్ట్ డే మార్నింగ్ పోలింగ్ 7కి నైట్ డ్యూటీస్ వేసుకుంటున్నాం. అప్పుడు బికాజ్ షార్టేజ్ ఆఫ్ టైం, అప్పుడు అర్ధరాత్రి ట్రైనింగ్ క్లాస్ అయిపోయింది, డ్యూటీస్ వేసి పంపిస్తూ ఉన్నాము. అప్పుడు హీ ఎంటర్డ్ ఇన్ టు ది ఛాంబర్. వచ్చి ఇంకా అదంతా ఇంకా ఆల్మోస్ట్ సినిమాకి నథింగ్ లెస్ దెన్ మూవీ అన్నట్టు. బట్ మీరు యాంటిసిపేట్ చేశారా? అంటే లేదు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆర్డర్స్ ఇష్యూ చేసాం, పోలీసులు వెళ్తారు, వెళ్ళి అతన్ని డిటైన్ చేస్తారు అనుకున్నాం తప్ప, సడన్గా ఇతను ఇట్లా రియాక్ట్ అయిపోయి వచ్చేస్తాడని ఐ డింట్ ఎక్స్పెక్ట్. ఓకే. మేము మంచి బిజీగా వర్క్ చేసుకున్నాం, 12 దాటిపోయింది నైట్ ఆ టైంలో. సో వచ్చి ఏమండి మాకు ఆర్డర్స్ ఇచ్చారు అది ఇదని ముందు మర్యాదగా మాట్లాడాడు. అంటే మేము లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అసెస్ చేసుకుని ఏది అవసరమో అది మేము చర్యలు తీసుకుంటాము, యాజ్ అ సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ ఇట్స్ మై డ్యూటీ అని చెప్పేసి. అంటే ఏంటా ఇచ్చేది, నేను ఒక ఎక్స్ మినిస్టర్ని, సిట్టింగ్ ఎమ్మెల్యేని, నా మీద ఆర్డర్ ఇస్తావా ఇదని ఇంకా చాలా గట్టిగా అంటే, సరే ఇప్పటివరకు మీరు మర్యాదగా మాట్లాడారు కాబట్టి ఎమ్మెల్యేగా నేను కూడా మీకు మర్యాదగా మాట్లాడాను, ఇలా మీరు ఏకవచనంతో మాట్లాడితే నీకంటే 10 రెట్లు ఎక్కువ గట్టిగా అరవగలను, 10 రెట్లు ఎక్కువ సమాధానం చెప్పగలను. కాబట్టి అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అసలు నేను ఆర్డర్స్ ఇష్యూ చేసినాక ఇతను ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నాడు, తీసుకుని లోనేయండి అని చెప్పి ఐ షౌటెడ్. ఓకే. చాలా గట్టిగా పోలీస్ మీదే అని. అంటే ఎప్పుడైతే నేను అరిచానో కంగారు పడ్డాడు. అంటే ఎట్లా అంటే, అంతవరకు హీ నెవర్ ఫేస్ సచ్ అంటే ఒక ఆఫీసర్ అతన్ని కమాండ్ చేయటం, అతని మీద ఆర్డర్స్ పాస్ చేయడం అనేది హీ నెవర్ సీన్. అంటే ఎదురుగా అంత అగ్రెసివ్గా చెప్పడం, అసలు పేపర్ మీద ఆర్డర్స్ లేవు, అగ్రెసివ్గా అంటే షౌటింగ్ అనేది అసలు ఊహించిన విషయం. సో సడన్గా జరిగేటప్పటికి ఇవి షాక్డ్. కొన్ని సెకండ్స్ ఏమేం చేయాలి నాకు అర్థం కాల, అలా బ్లాంక్ అయిపోయాడు. బ్లాంక్ అయిపోతే ఇంకా నిలబడడం అని చూస్తున్నాడు, తీసుకెళ్ళి టేక్ హిమ్ అవే అని చెప్పి ఐ షౌటెడ్, వై ఈజ్ మూవింగ్ ఈవెన్ ఆఫ్టర్ ప్రొమల్గేషన్ ఆఫ్ ద ఆర్డర్స్, హౌ డేర్ ఈజ్ టేక్ హిమ్ అని చెప్పేసి ఐ షౌటెడ్. అప్పుడు ఇన్స్పెక్టర్ తేరుకుని అతను పట్టుకుందామని వెళ్తుంటే అతను కొంచెం స్టౌట్గా ఉన్నాడు, ఇలాగే టైల్స్ ఫ్లోర్ అది, దాంతో అతను ఇలా విదిలించుకున్నాడు, కింద పడిపోయాడు. ఇంకా పోలీసులు వచ్చి అతను లేపుతుంటే ఈలోపు ఇతను వెళ్ళిపోయాడు, వెహికల్స్ ఎక్కేసి వెంటనే వెళ్ళిపోతుంటే సినిమాటిక్ స్టైల్లో మళ్ళీ వాకీ టాకీలో చెప్పుకొని వైర్లెస్ లో అడిషనల్ ఎస్పీకి చెప్పి ఇట్లా ఈజ్ ఎస్కేపింగ్, వెళ్ళిపోతున్నాడు, ఇమ్మీడియట్ గా మీరు పట్టుకోండి అని చెప్పి. అంటే అక్కడ గేట్ వేయించి, రైల్ గేట్ అవుట్స్కట్స్లోనే, ఊరు పొలిమేరలు దాటక ముందే రైల్ గేట్ మూసేసి అతను ఆపి, సార్ ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి, మీరు మూవ్ అవడానికి వీల్లేదు,
సో మా కార్లోకి వచ్చేసేయండి అని చెప్పి ఫోర్స్ఫుల్గా ఓకే చేస్తే అతను నేను నా కారులోనే వస్తానంటే ఇంకా ఆ కారులోనే పోలీసులు ఎక్కి ఓకే అనంతపూర్కి తీసుకెళ్లారు. ఓకే అంటే హోమ్ అరెస్ట్ చేశారని హౌస్ అరెస్ట్ చేశారని తీసుకెళ్ళాను ఇంట్లోనే. ఓకే ఓకే నెక్స్ట్ డే హైకోర్టు మూవ్ చేశారు వాళ్ళు స్టే చేయమని నా ఆర్డర్స్ని. హైకోర్టు చూసి అసలు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఏం లేదు, ఈజ్ రైట్ ఇన్ ఇష్యూయింగ్ సచ్ ఆర్డర్స్. ఇప్పుడు నీ ప్రాబ్లం అంతా ఏంటి, ఓటు వేసుకోవాలి అని కదా, ఓటు వేసుకోవడానికి మీకు సెక్యూరిటీ ఇస్తాము. సో ఎస్పీ కానీ ఈక్వల్ ర్యాంక్ ఆఫీసర్ కానీ ఇతను ఎంటబెట్టుకెళ్ళి పోలింగ్ బూత్లో ఓటేయించి తిరిగి పంపించేయండి, అంతేగాని ఆర్డర్స్ లిఫ్ట్ చేయడం వీలు కాదని హైకోర్టు ఇచ్చింది. దాంతో మళ్ళీ అనదర్ షాక్. లాస్ట్లో 4 o'clock ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి ఓటు వేయించడానికి వెళ్ళారు ఒక అడిషనల్ ఎస్పీతో కలిసి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి పారిపోయాడు. వీళ్ళని వదిలించుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ పోలింగ్ బూత్స్ వైపు వెళ్ళిపోతుంటే దారిలో వెంటబడి మళ్ళీ పట్టుకున్నారా? ఓకే సెకండ్ డే. సో మొత్తానికి ఆ ఎలక్షన్ అనేది ఫేర్ గా రన్ చేసే దానికి జరిగింది. వాళ్ళ క్యాండిడేట్ ఓడిపోయాడు. మరి మీ మీద ఆయనకి రెడ్డి పెట్టుకోలేదు సార్? పెట్టుకున్నారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ పెట్టుకున్నారు, అన్నీ చేశారు. ఇక సరే, ఇప్పుడు మనం నిలబడింది ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కోసం. అవును అవును, ప్రజాస్వామ్యం నిలబెట్టాలని. ఇంకా ఇలాంటివి ఎదురవుతాయి. బట్ అలాగని మనం అంటే చాలా తక్కువ మంది ఇంత డేరింగ్ స్టెప్ తీసుకొని బోల్డ్గా, అంటే పైటాల రవి గారు అంటే నాట్ ఎ స్మాల్ ఫిగర్, అంత పవర్ఫుల్ లీడర్ అయినా, అంత అగ్రెసివ్ లీడర్, ఈ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అప్పట్లో అది వెల్ నోన్ ఫ్యాక్ట్ కదా. అవును. సో అలాంటి టైంలో మీరు అంటే ఆ డెసిషన్ తీసుకునేదానికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మీకే అసలు భయం కానీ ఇటువంటి ఏం అనిపించలేదా? ఉంటుందిగా, ఎంతైనా మనసులో ఉంటారు కదా, నెక్స్ట్ ఇయర్ చేస్తాడేమో. ఎస్పెషల్లీ నా పక్కన ఉన్న డివిజన్ ధర్మవరం ఆర్డీఓ నాకు ఫోన్ చేసి, అతను తెలంగాణ నుంచి వచ్చాడు మామూలుగా, అది ఎందుకు ఇలాంటి ఆర్డర్స్ ఎందుకు ఇస్తావా నువ్వు, ఓకే అది ఇదని ఆ టైప్లో అలా స్లాంగ్లో చెప్తా ఉన్నాడు. వాళ్ళు చాలా రిస్క్ అవుద్ది నీకు అది అని అంటే ఒకటి, ఇప్పుడు ఒక ఆబ్జెక్టివ్తో ఒక ఎయిమ్తో సర్వీస్లోకి వచ్చాం. సో ఈ సివిల్ సర్వీస్లోకి రావడం అన్నది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అలా వచ్చిన తర్వాత మనకి ఉన్న మన పరిధిలో మనం పని చేయకుండా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే అది ఎక్కడో చోట ఉద్యోగం చేసుకోవచ్చు, జీతం సంపాదించుకోవచ్చు. బట్ దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. 100%. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయలేనప్పుడు ఈ సర్వీస్లోకి రావడం వల్ల ప్రయోజనం లేదు కదా. మా నాన్నగారు ముందు నుంచి పబ్లిక్ సర్వీస్ మీద, జనం కోసం మనం ఏమైనా చేయాలి, అలాంటి ఆపర్చునిటీ తీసుకోవాలి అని ఎప్పుడూ చెప్తుండేవారు. సో అది బాగా నా మైండ్లో ఉంది. సో వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ షుడ్ సర్వ్ ద పీపుల్ అనే కోణంలో ఇది మంచి ఆపర్చునిటీ. అది కూడా అన్ని సంవత్సరాలుగా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకుంటే చాలా ఆశ్చర్యం వస్తుంది అనమాట. అంతకుముందు జరిగిన పోలింగ్ అప్పుడు ఇట్లా ఎవరైతే అదర్ పార్టీస్ నుంచి ఏజెంట్లుగా ఉండడానికి వచ్చారో వాళ్ళందరినీ పికప్ చేసి, మనకి ఇండిపెండెన్స్ మూమెంట్లో జలియన్ వాలాబాగ్ మసాకర్ లాగా అక్కడ సోమందేపల్లి అని అక్కడ ఒక కాంపౌండ్ లోపల పెట్టి వాళ్ళందరినీ పిచ్చిగా కొట్టేశారు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక అంటే వాళ్ళు ఇంకొకటి ఎవడో రెండోసారి అదర్ సైడ్ ఏజెంట్గా రావడానికి కూడా ధైర్యం చేయకూడదు అని. ఆ లెవెల్లో జరిగాయి రియల్గా? జరిగి లైవ్గా మాకు చెప్పున్నారు. అక్కడ కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, తల పగిలిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, దగ్గర బెంగళూరు హాస్పిటల్స్కి తీసుకెళ్ళిన అసలు ఇన్సిడెంట్స్ అన్నీ ముందు జరిగిన ప్రీ హిస్టరీ అంతా మాకు రివ్యూలో చెప్పారు వాళ్ళు. ఓకే. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎలా కర్బ్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది తీసుకున్నాం. అంటే అక్కడ నేను ఆలోచించింది, నాకు ఒక అవకాశం టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ. సో అలాంటిది ఆ రోల్లో నేనే చేయకపోతే ఇంక దానికి అర్థమే లేదు. కాబట్టి ఐ షుడ్ స్టాండ్ బై ది సిస్టమ్ అండ్ కాన్స్టిట్యూషన్ అన్న ఉద్దేశంతో చేశాను. ఓకే. సో మోస్ట్ సక్సెస్ఫుల్గా, అంటే మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది? ఇది ఛాలెంజింగ్, ఇట్స్ వెరీ సాటిస్ఫాక్టరీ. ఇన్ఫ్యాక్ట్ ఈనాడు లాంటి పేపరే మెయిన్ పేజీలో రాశారు ఏమంటే, ఇలా దేశంలో రెండు చోట్ల జరిగింది, ఒకటి ఉత్తరప్రదేశ్లో, రెండోది మన ఆంధ్రప్రదేశ్లో. హిస్టరీలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఇలా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ని ఎలక్షన్ రోజు తిరగనీయకుండా అరెస్ట్ చేసి లోన్ పెట్టడం అనేటువంటిది, అది కూడా ఫర్ ప్రొటెక్టింగ్ డెమోక్రసీ. సో అప్పటికి కొంచెం మీడియా కూడా బాగానే ఉండేది. అంటే ఎంత టీడీపీ ఓరియంటేషన్లో ఉన్నా వార్తలుగా రాసేవాళ్ళు. ఇప్పుడులాగా మరి అమ్ముడిపోయిన మీడియా కాదు కదా, కంప్లీట్గా అమ్ముడిపోయింది అంటారా సార్? పూర్తిగా సైడ్స్ కదా, పొలిటికల్గా అంటే స్ప్లిట్ అయిపోయింది కదా. అట్లా ఏం లేదు సార్, అన్ని చోట్ల అందరూ అలా ఉంటారు కదా. ఏమో వాళ్ళ మంచి వాళ్ళు అంటే గొప్ప విషయం అది. బట్ ఇప్పుడు మనం చూసి న్యూస్ పేపర్స్ ఇవి అన్నీ కూడా అంటే కొన్ని వర్గాలు కొన్ని మీడియా నడిపిస్తున్నాయి కదా సార్. అట్లా కొన్ని ఉన్నాయి, వాళ్ళ ఓన్ పేరెంట్ కంపెనీ లాగా, సిస్టర్ కన్సర్న్స్ లాగా పెట్టుకుంటున్నారు. అంటే మనకు ఇప్పుడు ఫ్యాక్చువల్ న్యూస్ చూడాలంటే తెలుగు పేపర్లో చాలా కష్టం.
మళ్ళీ ఏదైనా ఇంగ్లీష్ పేపర్ అది వెతకాలి. అందులో కూడా డివైడ్ అయిపోయినాయి. అవి కూడా ఏదో లిమిటెడ్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదేమో ఒక ఛాలెంజింగ్ సార్. ఎస్. మీరు చేసిన బెస్ట్ రిఫార్మేషన్ యాజ్ అ సివిల్ సర్వెంట్గా సొసైటీకి చేసిన బెస్ట్ రిఫార్మేషన్ ఏదైనా మీకు అల్టిమేట్ హ్యాపీనెస్ ఇచ్చింది ఏమైనా ఉంటే చెప్పండి. అంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనిచేసిన ప్రతి చోట కూడా వేల మందికి అనేక రకాలైనటువంటి ఆపర్చునిటీస్, అఫ్ కోర్స్ బేసింగ్ ఆన్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఓన్లీ. ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన పాలసీని అనుగుణంగానే ది బెస్ట్ ఎలా చేయగలుగుతాము అనేది చేసుకుంటూ వచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి హౌస్ సైట్స్ ఇచ్చాము. ఓకే. అంటే బేసిక్ నీడ్ కదా ఇల్లు అనేది. సో ఓవర్ పీరియడ్ అంటే కనీసం ఒక 50,000 కుటుంబాలకి ఇచ్చుంటాను నేను ఒక డిఫరెంట్ ప్లేసెస్లో. సిమిలర్లీ ల్యాండ్ ఇచ్చాం. ల్యాండ్ అనే రిసోర్స్ ఇంచుమించుగా ఒక 10,000 ఎకరాల పైన ఇచ్చుంటాను. సో అది కాకుండా ల్యాండ్ కొని ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి ఇచ్చున్నాం. అది కర్నూలు జిల్లాలో చేశాను నేను. అక్కడ ఎస్సీస్కి 2,500 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి భూమి కొని భూమి లేని పేదలకు ఇచ్చాం. ఓకే. అది రికార్డ్ ఎలాగంటే అప్పటికి కలిసిన ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు ఉండేవి. 22 జిల్లాలు కలిపి 2,000 చేస్తే నేను ఒక్కడనే కర్నూలులో 22,500 ఎకరాలు కొని ఇచ్చాను. ఓకే. సో దట్ కైండ్ ఆఫ్ రికార్డ్స్. ఇది కాకుండా ఈ నిరుపేద కుటుంబాలు ఉంటాయి కదా, అవును, అందులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉండేవి. వారికి మేము ఆసరా అని ఒక ప్రోగ్రామ్ చేశాం. 2004-05 రేంజ్లో నెల్లూరు డిస్ట్రిక్ట్లో చేశాం. అంటే 1,61,000 కుటుంబాలకి ఎవ్రీ మంత్ 5వ తేదీన రైస్తో పాటు కందిపప్పు, చింతపండు, మంచి నూనె, మిరపకాయలు, ఉప్పు, ఇవన్నీ అంటే మినిమంగా కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాట్ కలిగిన డైట్ ఉండే విధంగా 1,61,000 కుటుంబాలకి ఎవ్రీ మంత్ 5వ తేదీన ఒక సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఆసరా అని ఒక ప్రోగ్రామ్ చేశాం. ఓకే. ఓకే. దానివల్ల అనేక మంది ఆకలి తీరటమే కాకుండా పిల్లల్ని చదివించడం మొదలుపెట్టారు. నైస్. ఆ చదివించిన ఎఫెక్ట్ నాకు ఎప్పుడు కనిపించింది అంటే, నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ కుటుంబాల్లో నేను నడుస్తున్నప్పుడు నాకు ఎదురొచ్చి, ఆ రోజు పిల్లల్ని స్కూల్కి పంపించి చదివించాం. ఈరోజు ఇంజనీర్స్ అయ్యారు, ఏరోనాటిక్ ఇంజనీర్లుగా ఉన్నారు, బెంగళూరులో ఇంజనీర్లుగా ఉన్నారు, డాక్టర్లుగా వర్క్ చేస్తున్నారని ఆ మహిళలు ఎదురయ్యి చెప్తుంటే నిజంగా అసలు అంటే ఊహాతీతం అనమాట. ఆ ఆనందం కానీ ఆ సంతృప్తి కానీ, అంటే ఇన్ని కుటుంబాల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగామా. అప్పుడే చెప్పారు చాలామంది, అసలు పిల్లలకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ డెవలప్ అయింది. ఎందువల్ల అంటే మామూలుగా 10 మంది కూర్చుని మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో వీళ్ళు గంజన్నం తీసుకెళ్ళటం, చద్దన్నం తీసుకెళ్ళి కూర్చోవటం, చుట్టూ ఉన్నవాళ్ళు మంచి మంచి భోజనం తెచ్చుకుని తినటం, వీళ్ళు చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం, బాగా లోగా ఇది అవ్వడం, ఇంటికి వచ్చి పిల్లలు తల్లితో దెబ్బలాడటం, ఇట్లాంటివన్నీ జరిగాయి. ఎప్పుడైతే ఈ ఆసరా కార్యక్రమం ద్వారా మనం ఫుడ్ ఇచ్చామో, కమోడిటీస్, పొద్దున్న వేడివేడి అన్నం వండి పెట్టేవాళ్ళం. మిగిలిన పిల్లలతో కలిసి మా వాళ్ళు కూడా ఈక్వల్గా భోజనం చేయడం. అంటే అది సెల్ఫ్ డిగ్నిటీ పెరిగింది, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ డిగ్నిటీ పెరిగింది. అది చైల్డ్హుడ్లోనే డెవలప్ చేయగలిగాం ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారానే. బేస్మెంట్ అనేది మంచి తల్లులు ఇచ్చిన సాక్ష్యం అన్నమాట, విట్నెస్. సో అది అట్లాంటివి అంటే గ్రాస్ రూట్లో కంప్లీట్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీస్ తోటి పనిచేసినప్పుడు. తర్వాత ప్రకాశంలో వర్క్ చేసినప్పుడు కలెక్టర్గా ఎవ్రీ వీక్ నేను ప్రజా దర్బార్ పెట్టేవాడిని. సో ప్రజా దర్బార్ అని అంటే మొత్తం 40-50 డిపార్ట్మెంట్స్ ఉంటారు, హెడ్స్, వాళ్ళందరూ అవైలబుల్ ఉంటారు. ఎక్కడి నుంచి గ్రీవెన్స్ తీసుకుని వచ్చినా ఆ గ్రీవెన్స్ చెప్పినప్పుడు స్పాట్లోనే వాళ్ళ దగ్గర ఒక మైక్ ఉండేది, నా దగ్గర ఒక మైక్ ఉండేది, పిటిషన్ గ్రీవెన్స్ పట్టుకొచ్చిన వ్యక్తి దగ్గర ఒక మైక్ ఉండేది. అతను చెప్పింది అందరూ వినేవాళ్ళు. దీనికి పరిష్కారం ఏంటని అక్కడే అడిగేవాడిని. సో అడిగిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడు వెరిఫై చేసి చెప్పడం, ఇంకేదైనా రికార్డ్ చూడాలంటే కాసేపు వాళ్ళని కూర్చోబెట్టడం. అలా సాయంత్రానికి వచ్చిన వాళ్ళందరికీ ఆన్ ది స్పాట్ రిడ్రెస్ చేస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేయాలి. ఓకే. ఆర్డర్స్ కూడా ఇచ్చేసారు. ఆర్డర్స్ ఇష్యూ అంటే ఏదైనా లీగల్ కోర్టు కాంప్లికేషన్స్ ఉన్న సబ్జెక్ట్స్ తప్ప మిగిలినవి. ఇంకా అందులో ఎంప్లాయీస్ కూడా వచ్చేవాళ్ళు. మేము రిటైర్ అయ్యి 6 నెలలు అయింది, 12 నెలలు అయింది, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు, నాకు ఇది పెండింగ్ ఉంది, అది పెండింగ్ ఉందని అడిగిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ మాకు స్కాలర్షిప్స్ రాలేదు, ఆగిపోయింది, రేషన్ కార్డు లేదని ఇవ్వలేదు, ఆధార్ కార్డు లేదని ఇవ్వలేదు, ఇట్లా రకరకాల రీజన్స్. సో అవన్నీ అప్పటికప్పుడు థ్రాష్ అవుట్ చేసి సో ఇచ్చినటువంటి సందర్భాలు. అందులో భాగంగా కొంతమంది చనిపోయిన ఎంప్లాయీస్ పిల్లలకి ఉద్యోగాలు రాకుండా ఉన్నాయి కూడా చాలా ఉండే.
అట్లాంటివి 16 కేసులు ఐడెంటిఫై చేశాం. సో ఐడెంటిఫై చేసి ఈ వారం ఐడెంటిఫై చేశాక ఇంకేమున్నాయని చూసి మళ్ళీ సోమవారం రెగ్యులర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆ ప్రజా దర్బార్లో 16 మందికి పంచిపెట్టడం జరిగింది. ఓకే, అంటే పర్మనెంట్ జాబ్ అదే టు 16 పీపుల్ అనే సింగిల్ డే. అట్లా అది హెడ్ క్వార్టర్స్ అనే కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ చేసేవాళ్ళం. సో ల్యాండ్ ఇష్యూస్, ఓకే, అదర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అది చాలా పాపులర్ అయ్యి కొంతమంది అసలు నాతో సంప్రదించకుండానే ఇప్పుడు తొర్లపాటి కుటుంబరావు అని ఒక ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్, చాలా సీనియర్ మోస్ట్, హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ రిటన్ అన్ ఆర్టికల్ సామాన్యులు కలెక్టర్ అని చెప్పి ఓకే, 2-3 పేపర్స్లో ఆయన ఓన్గా మనం చేస్తున్నదాన్ని సేకరించి రాశారు. తర్వాత లిటరసీ ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం. అక్షరాస్యత అక్కడ చాలా తక్కువ ఉంది. సో మామూలుగా మన స్టేట్ యావరేజ్ కంటే కూడా తక్కువ ఉంది. అక్కడ ఏం చేసామంటే ఒక 6.5 లక్షల మందిని ఎన్రోల్ చేసి చదువు చేర్పించాం. వాళ్ళకి పరీక్ష పెడితే 5,75,000 మంది పాస్ అయ్యారు. సో దేశంలోనే అలాంటి ఇనిషియేటివ్ జరగలేదని నేషనల్ లిటరసీ అవార్డు అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. సో అట్లా డిఫరెంట్ అవార్డ్స్ కానీ, అంటే ఈ పని మేము అవార్డు కోసం చేయలేదు. అవును, మేము చేసిన తర్వాత వాళ్ళు తెలుసుకుని వచ్చి అసెస్ చేసి ఇలాంటిది రికగ్నైజ్ చేయాలి, మనం ఆ ఎఫర్ట్ని గుర్తించాలని వాళ్ళు ఇచ్చినటువంటి. ఓకే, ఇలా. సో పబ్లిక్ సర్వీస్లో ఉన్న విజయ్ కుమార్ గారు దళాధిపతి విజయ్ కుమార్ గారు ఎలా మారారు, ఎందుకు మారారు? సో అది ఒక ఆపర్చునిటీ, దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాను అనే భావనే నాకు ఉంది. నా గురించి తెలిసిన అందరికి కూడా ఉంటుంది. ఎందువల్లంటే లక్షల కుటుంబాలకి ఆసరా ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవన ఉపాధి పెంచడం, వాళ్ళ లైవ్లీహుడ్స్ అంటే లైఫ్ స్టైల్ని మార్చి నిలబడే స్థాయికి తెచ్చాం. బట్ అది లిమిటెడ్ స్కోప్ ఉంది అక్కడ. యాజ్ అన్ ఆఫీసర్గా అక్కడున్న పాలసీ బేస్డ్గా ఆ రోజు అధికారం ఉన్న ప్రభుత్వం ఇచ్చే నియమాలను బేస్డ్గానే మనం పనిచేయాలి. అది మించి మనం చేయడానికి లేదు, పరిధి దాటి చేయడానికి లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ పాలిటిక్స్ వేర్ ఇఫ్ యూ మీకు మీరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మీరు పాలసీలు కూడా తయారు చేయగలిగే అవకాశం వస్తుంది. సో ఇట్స్ అన్ అన్లిమిటెడ్ పవర్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అవును, అలాంటి ఒక ఆపర్చునిటీ తీసుకుందాము, ఇంకా చేతనైనంత సర్వీస్ చేద్దాము. సో మనకి ఇప్పుడు ఈరోజు పాలనా అనుభవం వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. సో వీటన్నిటిని సంపాదించిన తర్వాత అది జనం కోసం వాడదామనే ఉద్దేశంతో పొలిటికల్ లైఫ్గా టర్న్ అవడం జరిగింది. సో సర్వీస్లో ఉన్నప్పుడు కూడా మీకు ఈ థాట్ ప్రాసెస్ ఉండేదా సార్? లేకపోతే వన్స్ వేర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అప్పుడు ఇంకా ఏమైనా చేయాలి, ఇన్ని రోజులు ఇలా చేస్తా ఉన్నాను కదా, అది ఎక్కడో మిస్ అవుతున్నాను, మళ్ళీ నేను ఇంకా చేస్తాను అన్నప్పుడు మీకు ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అన్న థాట్ వచ్చిందా? అంటే ఓవర్ పీరియడ్ చేస్తూ వస్తున్న తర్వాత ఇక మన కెరీర్ అయిపోతుంది అన్నప్పుడు వాట్ నెక్స్ట్ అని థింక్ చేస్తాం కదా. అవును, ఆ సీజన్లో ఇంకా వాట్ ఆర్ ద అదర్ వేస్ టు మూవ్ ఫార్వర్డ్ అని థింక్ చేస్తున్న సమయంలో రకరకాల కాంబినేషన్స్ మనం ప్లాన్ చేస్తాం కదా. ఫైనల్లీ ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే. దెన్ బిఫోర్ లాంచింగ్ ఎ పార్టీ అసలు నిజంగా అలాంటి నీడ్ ఉందా, ఎగ్జిస్టింగ్ పార్టీస్తో వెళ్ళాలా లేకపోతే మనం సొంతంగా వెళ్ళాలా అని అట్లా థింక్ చేసినప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు గో టు ది పీపుల్. ప్రజల్లోకి వెళదాం, ప్రజలతో ఇంటరాక్ట్ అవుదాం. అయినప్పుడు వారు ఏ రకంగా జీవిస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది స్వయంగా చూశాక ఒక అంచనాకు వద్దామని పాదయాత్ర చేసి. ఓకే, సో ఒక 2000 అంటే పార్టీ పెట్టకముందు 2729 కిలోమీటర్లు ఏ రీజియన్లో క్లోజ్ టు, అంటే మనం తమిళనాడు బార్డర్ తడ నుంచి స్టార్ట్ చేసాం, ఇక్కడ విశాఖపట్నం బార్డర్ వరకు వచ్చాం, తుని వరకు వచ్చాం. ఓకే, ప్యూర్లీ వాకింగ్ త్రూ ది పూరర్ కాలనీస్ విలేజెస్, నేషనల్ హైవేస్ మీద స్టేట్ హైవేస్ మీద కాకుండా గ్రామాల్లో ఊర్లలోకి వెళుతూ పేదలు నివసించే ప్రాంతాలన్నీ తిరుగుతూ ఇలా ఇంచుమించు అంటే ఒక 14 జిల్లాలు ఉన్న 26 జిల్లాలు 14 జిల్లాలు 2700 ఒక ఇంచుమించుగా ఒక 1000 పైన గ్రామాలు చూసుకుని చాలామంది కలుసుకుంటూ చేశాము. అప్పుడు నాకు చాలా వినతులు కూడా వచ్చినాయి. ఇంచుమించు ఒక 18,000 పైనే మా గ్రీవెన్సెస్ ఉన్నాయని మాకు పిటిషన్స్ కూడా వచ్చినాయి. ఓకే, సో అవిగా అంటే ఆ రకమైనటువంటి. ఏ ఇయర్లో సార్ ఇది? ఇది నేను 2023లో 2023 జూలై నుంచి ఫిబ్రవరి వరకు చేశాం. అంటే ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్ ముందు 24 ఎలక్షన్కి ముందు చేసిన తర్వాత ఇక అప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, ఇంకా మనం ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని ఇమీడియట్గా ఫిబ్రవరిలో పార్టీని లాంచ్ చేసాం. ఇమీడియట్ ఎలక్షన్స్ అప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, బికాజ్ ఇట్స్ టూ లేట్. మీరు కంటెస్ట్ కూడా చేసినట్టున్నారు కదా సార్? ఫార్మల్గా చేశాము,
నేను తర్వాత ఒక 8 పార్లమెంట్స్ 26 అసెంబ్లీలో కూడా చేశారు పార్టీ పేరు మీద, ఓకే. జస్ట్ టు ఇంట్రడ్యూస్ ది పార్టీ. మీ గుర్తేంటి సార్ పార్టీ గుర్తు? అది అప్పుడు బావి వెల్ ఓకే. తర్వాత చేంజ్ చేశారా మళ్ళీ? లేదు, మళ్ళీ తీసుకోవాలి సార్. సో ఇప్పుడు పాదయాత్రలో మీకు వచ్చిన గ్రీవెన్సెస్ ఇన్ని చెప్తున్నారు కదా సార్, అప్పుడు గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నది వైఎస్ఆర్సీపీ. సో ఇవన్నీ వాళ్ళకి ఇంప్లై అయ్యే కంప్లైంట్స్ వచ్చాయా, వాళ్ళ గవర్నమెంట్స్ అంటే వచ్చాయా? ఇట్స్ గ్రివెన్స్ అనేది గవర్నమెంట్కి వ్యతిరేకమని కాదు, నాకు ఇది జరగలేదు, నాకు ఈ సమస్య ఉందని. అదే, బట్ అందులో గవర్నమెంట్ మీద రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కదా, అప్పుడు గవర్నమెంట్ మీద ఆక్షేపణలు కూడా ఉన్నాయి. నాకు ఈ పని చేయలేదు, నేను అప్రోచ్ అయినా జరగలేదు అనేది కూడా ఉంది. ఓకే. అప్పుడు తీవ్రమైనటువంటి అంటే ఒక రకమైన భయం, ఏదన్నా మాట్లాడితే మాకు అవకాశాలు రాకుండా చేస్తారేమో అనే ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఉన్న గవర్నమెంట్. మెజారిటీగా వేటి మీద ఉండేటి సార్ ఇష్యూస్ మీ అబ్జర్వేషన్లో కీగా ఇవి ఉన్నాయి అనేది ఏమైనా ఉన్నాయా? అంటే మనం పూర్ ఏరియాస్ని ఎక్కువగా చూసాం కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళు నివసించే దగ్గర ప్రాపర్ రోడ్స్ లేవు, డ్రైన్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, అండ్ హౌసెస్ లేవు. ఓకే. అంటే ఇళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి అంటే 2 ఫ్యామిలీస్ ఒకే గదిలో, 3 ఫ్యామిలీస్ ఒకే గదిలో, అలా ఒక గదిలోనే 2-3 కాపురాలు, హైయెస్ట్ 5 చూశాను నేను. ఒకే గదిలో 5 జంటలు నివసించిన ఇల్లు కూడా చూశాను నేను. ఇంకా అంతకంటే ప్యాథ్రిక్ సిచ్యువేషన్ ఏముంటుంది? స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంటే అవును, ఇప్పటికీ పెళ్ళైన జంటకి కాపురం చేయడానికి లేకుండా ఉందంటే ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు ఏం చేశాయి? దట్ వాజ్ ద ట్రిగరింగ్ పాయింట్. అంటే వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప ఎవరు కూడా నిజంగా వీళ్ళని ఆదుకోవాలని ఆలోచించడం లేదు. సో సంథింగ్ రాంగ్. ఈ ఉన్నటువంటి పార్టీలన్నీ ఒక హెజమనిక్ క్లాస్, ఒక ఆధిపత్యం పెత్తనం చేసే ఉద్దేశం తప్ప నిజంగా వీళ్ళని ఆదుకుని చేయాలి అంటే ఏదో ఓట్ల కోసం బైట్స్ వేయడం, ఫ్రీ బిస్కెట్స్ వేయడం, ఫ్రీ బీస్ ఇవ్వడం, ఆకట్టుకుని ఓట్లు వేయించుకునే అధికారం ఉంటుంది తప్ప క్వాలిటేటివ్ చేంజ్, క్వాలిటీ లైఫ్ అనేది పేదలకు అందించే పనులు చేయడం లేదు. దీనికి తోడు అసలు లైవ్లీహుడ్స్ లేవు, అంటే జాబ్స్ లేవు, ఉపాధికి సంబంధించిన పెట్టుబడికి నిధులు లేవు, వాళ్ళు స్వతంత్రంగా బ్రతకడానికి దొరికే ఆధారాలు ఏమీ లేవు. ఇది మరొక వైపు. అంటే ఇండివిజువల్గా చూసినప్పుడు అది, మళ్ళీ ఇక కమ్యూనిటీ పరంగా చూసినప్పుడు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. అంటే చాలా క్లియర్గా చూసాను నేను. ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్తే జనరల్గా భూస్వాములు కాస్త డబ్బున్న వాళ్ళు జీవించే ప్రదేశం ఎలా ఉంటుంది, పేదలు జీవించే ప్రదేశం ఎలా ఉంటుంది అంటే కాంట్రాస్టింగ్గా ఉంటాయి అన్నమాట రెండు. అసలు ఆ గీత దాటగానే యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. అవును, అది అంత దారుణంగా గ్రామాల్లో. అంటే మామూలుగా మేము ఆఫీసర్స్గా ఉన్నప్పుడు ఏదో పని మీద విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ విలేజ్ చూస్తాం, అక్కడ ఉన్న పని ఏదో చేసుకుని వచ్చేస్తాం. బట్ ఈ రకమైన కాంట్రడిక్షన్స్ని అంత కీన్గా నోటీస్ చేసే పరిస్థితి ఉండదు, బికాస్ ఆఫ్ ద బిజీనెస్ అండ్ ఆ రోజు ఉన్న టాస్క్ ఏదో ఆ టాస్క్ కోసం వెళ్ళి రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు లోపము, అప్పుడు మీరు ఒక బ్యూరోక్రాట్గా ఉన్నారు కదా సార్, అప్పుడు మీలో కూడా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఆర్ యూ ఆల్సో ఫీలింగ్ యువర్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్? ఎస్. ఎందుకంటే గవర్నెన్స్ అనేది, ఒక సొసైటీలో గవర్నెన్స్ అనేది పొలిటీషియన్లో ఎంత ఉంటుందో బ్యూరోక్రాట్స్కు అంతకంటే ఎక్కువ ఉంటుంది. బికాస్ పొలిటీషియన్స్ కీప్ చేంజింగ్, బట్ బ్యూరోక్రాట్స్ అనేది ఎప్పుడూ మీరు లైవ్లో ఉంటారు, జనాల మధ్యలో ఉంటారు. యు ఆర్ ద వన్స్ హు ఆర్ ఫ్రేమింగ్ పాలసీస్ ఆర్ ప్లేయింగ్ ఏ కీ పార్ట్ ఇన్ డిజైనింగ్ ఏ పాలసీస్. ఇంప్లిమెంటేషన్లో మీ ఇది ఉంటుంది, ఎగ్జిక్యూషన్లో అవి ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా యాజ్ ఎ బ్యూరోక్రాట్గా మీకు చాలా పెద్ద రోల్ ఉంటుంది కదా సార్ పొలిటీషియన్స్తో పాటు. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్, అప్పుడు వాళ్ళని పట్టించుకోకపోవడంలో మీ వైఫల్యం కూడా ఉందని అనుకుంటున్నారా? ఇక్కడ ఎలా అంటే మీరు చెప్పిన పాలసీ ఫ్రేమింగ్, సజెస్టివ్ రోల్స్ ఇవన్నీ నిజమే, కానీ పాలసీ తయారు చేసేటప్పుడు వాళ్ళకు ఒక టార్గెట్ తోటి పాలసీ తయారు చేస్తారు. ఆ పాలసీని మార్చాలని మనం ఒకవేళ ప్రయత్నం చేసినా వాళ్ళకి ఇష్టమైతేనే మారుస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాం. అప్పుడు వీళ్ళకి ఏదన్నా టాంజిబుల్ ఇన్కమ్ వచ్చే అసెట్స్ ఇద్దాము, అలా ఇవ్వాలనంటే సమ్ 20 to 30 lakhs వర్త్ ఉన్న అసెట్స్ ఇస్తేనే వాళ్ళు నెలకు 10,000 నుంచి 15,000 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. ఏదో 1,00,000-2 లక్షలు ఇచ్చి ఏదో ఒకటి కొనుక్కో, కిరాణా షాప్ పెట్టుకో అంటే అంత ఆదాయం రాదు. అందుకని నేనేం చెప్పానంటే, ఒకటి ఇన్నోవా కార్లు ఇద్దాము, అది ఒక 20 lakhs ఆర్డర్ ఉంటుంది, నెలకు 60,000 వస్తుంది, అన్ని రిపేర్స్ అన్ని మెయింటెనెన్స్ పోయినా 15,000 నుంచి 20,000 మిగులుద్ది. అలా 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉంటే సస్టైనబుల్ ఇన్కమ్ 20,000 per month ఉన్న ఊర్లో ఉండి 20,000 సంపాదిస్తూ ఉంటే ఒక స్టేటస్కి వస్తుంది. అతను ఇంకొకటి డెవలప్ చేసుకుని ఎదుగుతాడు, పవర్టీ నుంచి బయటకు వస్తాడు. లేదా ఇప్పుడు తెలంగాణలో మేము భూమి కొనిస్తాము అని చెప్తా ఉన్నారు. అట్లా మనం వ్యవసాయం మీద ఆధారపడినోడికి భూమి ఇద్దాము, భూమి కొనిద్దాము. కనీసం 1 ఎకరం భూమి ఇస్తే
వాళ్ళు తినడానికి సరిపడగా సంపాదించిన పంట వ్యవసాయం చేయడంతో పాటు ఎంతో కొంత మిగిల్చుకుంటారు, పిల్లల్ని చదివించుకుని బయటకు వస్తారు. అరే నువ్వు బలి చెప్తున్నావే 20 లక్షలు ఒకరికి ఇచ్చేయమంటావా? ఒక్కొక్కరికి 1 లక్ష ఇస్తే 20 మందిని కవర్ చేయొచ్చు కదా మనం. నువ్వు 20 లక్షలు ఒకరికి ఏమంటే అంత బడ్జెట్ ఎక్కడ ఉంటుంది? బట్ అక్కడ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటున్నారు కదా సార్, రోడ్లు లేవంటున్నారు. వాళ్ళకు అంటే ఇన్నోవాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళకి అది ఎట్లా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిది గ్రామాల్లో నివసించే దగ్గరే. బట్ ఇన్నోవా తిప్పేది రోడ్ల మీద కదా. ఇప్పుడు ఇన్నోవా ఎక్కడ తిప్పుతారు? ఇప్పుడు ఎవరు హైర్ చేస్తారు మీలాంటి వాళ్ళు? ఒక నెల రోజులకి 60,000 ఇస్తారు. లేదు ట్యాక్సీగా పెట్టుకుంటే డైలీ బేస్ మీద ట్యాక్సీగా వెళ్తారు. బట్ వాళ్ళు నివసించే దగ్గర ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు, ఒక ఐడియా ఇచ్చండి ఇలాంటి ఒక ఐడియా ఇచ్చినప్పుడు అంటే మీరు పాలసీ ఫ్రేమింగ్ లో ఎగ్జిక్యూషన్ లో ఉన్న డిఫరెన్స్ అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ సార్, ఇక్కడ నేను మిమ్మల్ని ఏదో క్వశ్చన్ కాదు, యాజ్ ఏ కామన్ మ్యాన్ గా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఇటు బ్యూరోక్రాట్స్ కి అటు పొలిటీషియన్స్ కి మధ్యలో ఈ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అది అర్థం చేసుకోవడానికి నేను అదే చెప్తున్నాను. అంతమించి ఇంకెళ్ళదు. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు అక్కడ యాజ్ అన్ ఆఫీసర్ గా నా ఇంటెన్షన్ ఏంటి? ఒక టాంజిబుల్ అసెట్ ఒక 20 లక్షలు 25 లక్షలు ఇస్తే వాళ్ళు 10-15 వేలు సంపాదించుకుంటారని. బట్ పొలిటీషియన్ గా మీ థాట్ ఏంటి? ఎంతమందికి ఎక్కువ మందికి ఇస్తే అంతమంది నాకు ఓట్లు వేస్తారు. సో ఎంతసేపు వాళ్ళ ఆలోచన అదే ఉంటుంది. అందువల్ల ఏం చేస్తున్నారు వీళ్ళు? 1 లక్ష ఇస్తున్నారు, 50,000 ఇస్తున్నారు, లేకపోతే పిల్లలకి తల్లికి వందనమనో అమ్మఒడనో 15,000 ఇస్తారు. అట్లా పంచే కార్యక్రమం చేస్తున్నారు. బట్ ఇది ఏమైనా ఒక అసెట్ గా డెవలప్ అవుతుందా? వాళ్ళకి ఉపాధిని ఇస్తుందా? నెల నెల ఆదాయం వస్తుందా అనేది వాళ్ళు చూడటం లేదు. అది మనం చెప్పినా వాళ్ళు వినిపించుకున్నప్పుడు ఆఫీసర్కి ఎంతవరకు రోల్ ఉంటుందంటే పాలసీ తయారు చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో రోల్ ఉంటుంది. పాలసీ ఫ్రేమింగ్ లో ఇట్లాగే ఇప్పుడు ఇది మంచిది కాదు సార్, ఇది ఇలా చేద్దాం వింటే వెల్ అండ్ గుడ్, వినకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. బికాస్ దేర్ వర్డ్ ప్రివేల్స్. వారు ఏమనుకుంటే అదే జరుగుద్ది. సో అందువల్ల ఫైనలీ పాలసీని బట్టే వీళ్ళ యొక్క రోల్ ఆధారపడి ఉంటుంది. అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయితే అప్పుడు మనం వీ హ్యావ్ టు బ్లేమ్ ది బ్యూరోక్రాట్స్. సో సొసైటీలో ఇంపార్టెన్స్ అనేది అంటే ఒక సొసైటీ డెవలప్మెంట్ కి మెజారిటీ బ్యూరోక్రాట్స్ కన్నా పొలిటీషియన్స్ పే చేస్తారు. ఖచ్చితంగా పొలిటికల్ పాలసీనే ఆ గవర్నెన్స్ లో వాళ్ళు తెచ్చే పాలసీని బట్టే ఆధారపడి ఉంటుంది. ఆ ఎగ్జిక్యూషన్ లో సర్వీస్ డెలివరీలో సరిగా చేయకుండా కరప్షన్ కానీ ఇతర అంశాల్లోకి కానీ వెళితే అప్పుడు యూ హ్యావ్ టు బ్లేమ్ ది మెషినరీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్. అది బట్ బికాస్ దే కాంట్ మేక్ పాలసీ, దే కెన్ ఓన్లీ ఎగ్జిక్యూట్. దాన్ని ప్రాపర్గా అమలు చేయాలి. అమలు చేయటంలో నిజాయితీ ఉండాలి. అది అందాల్సిన వాడికి అన్ని విధంగా చూడాలి. అక్కడ మోసం చేస్తే వీళ్ళని బ్లేమ్ చేయాలి మనం. అంటే జనరల్గా వీళ్ళు కమిటీస్ కూడా వేస్తుంటారు కదా సార్, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే ఏదైనా చేంజెస్ తీసుకురావాలంటే జనరల్ బ్యూరోక్రాట్స్ కమిటీయే వేస్తారు. సో కమిటీ నుంచి వెళ్ళి రికమెండేషన్స్ నుంచే కదా పాలసీస్ వస్తాయి జనరల్గా. ఇది కాదంటారా? దిస్ ఈజ్ నాట్ ద ప్రొసీజర్? కాదు. ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టో తయారు చేసుకుంటారు, ఎలక్షన్స్ ముందు చెప్తారు. ఆ మేనిఫెస్టో ఓకే, దానిలో నుంచే ఆ మేనిఫెస్టోకి అనుగుణంగా ఇప్పుడు సూపర్ 6 అని ఒకటి పెట్టారు. సో సూపర్ 6లో నేను చదువుకునే పిల్లలకి ఎంత ఇవ్వాలన్నప్పుడు ఇది నా పాలసీ, దీని మీద తయారు చేయండి అంటారు. అర్థమైంది. దాని మీదే తయారు చేయాలి తప్ప వీళ్ళ సొంతంగా ఓకే అట్లా. సో ఆ ఇష్యూస్ అన్ని చూశారు, అప్పుడు మీరు అనుకున్నారా పార్టీ పెట్టేసేయాల్సి? యా, వీటన్నిటికీ మనకు ప్రాపర్ అడ్రస్ చేయాలి ఇవన్నీ అంటే డెఫినెట్గా ఇండిపెండెంట్ థింకింగ్ ఉండి ఎలాంటి ప్రెషర్స్కి లోన్ అవ్వకుండా పీపుల్ ఓరియంటెడ్గా మనం గవర్నెన్స్ చేయగలిగితేనే వీళ్ళ యొక్క బ్రతుకులు మారుతాయి, వీళ్ళని విముక్తి పరచగలం. లేకపోతే ఈ బాధలు కష్టాలు ఇలాగే కంటిన్యూ అవుతాయి. 80 సంవత్సరాలుగా ఉన్నాయి, ఇంకో 80 సంవత్సరాలైనా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా ఒక చిన్న మార్పు రావాలి, వాళ్ళకి విడుదల కలగాలి అని అంటే సిన్సియర్గా పనిచేసే ఒక రాజకీయ వ్యవస్థ రావాలి అన్న ఉద్దేశంతోనే లిబరేషన్ విడుదల కాంగ్రెస్ అని పార్టీని తీసుకొచ్చారు. ఓపెన్గా ఒక క్వశ్చన్ సార్, ఏమనుకోకండి, స్ట్రైట్గా అడుగుతా. ఇప్పుడు మీ దృష్టిలో ఇన్ని డేస్ నుంచి ఉన్న పొలిటికల్ సిస్టమ్, ఇన్ని డేస్ నుంచి ఉన్న పొలిటికల్ పార్టీస్, లీడర్స్, చీఫ్ మినిస్టర్స్ కానీ మినిస్టర్స్ కానీ వీళ్ళు ఎవ్వరు కూడా సరిగ్గా పనిచేయట్లేదని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా పనిచేయలేదు 50 సంవత్సరాలుగా. అంటే ఇక్కడ 2 విషయాలు, డిగ్రీ ఆఫ్ క్రెడిట్ అనేది మారుతుంది. అవును. ఇప్పుడు కొంతమంది ఒక సహృదయంతో పనిచేసి ఉండొచ్చు, బట్ అంత డెలివరీ జరిగిందా లేదా అనేది ఇక్కడ మెజర్మెంట్. అంటే చెయ్యకుండానే ఇన్ని ఇయర్స్ నుంచి ఇట్లా సస్టైన్ అయితే వస్తున్నారా? అంటే ఇనీషియల్ ఇయర్స్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పూర్తిగా అప్పుడు రాజకీయం ఎలా ఉండేదంటే దేశాన్ని పునర్నిర్మాణం చేయాలి, అభివృద్ధి చేయాలి, పైకి తీసుకురావాలి అనేటువంటి తపన, నిజాయితీ అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఉండేది. వాళ్ళు కూడా చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళు. సొంత సంపాదన మీద శ్రద్ధ పెట్టేవాళ్ళు కాదు, పాలసీల మీద, దేశం మీద అనేటువంటిది పెట్టారు. పెట్టబట్టే బక్రానంగల్, హీరాకూడ్, నాగార్జున సాగర్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కట్టారు. పబ్లిక్ సెక్టర్స్, BHEL, BPL ఇట్లాంటివి అనేకం, BDL ఇట్లాంటి DRDO ఇవన్నీ కూడా అలాగే వచ్చినాయి. అవును. ఇవన్నీ వస్తున్న క్రమంలో
రాను రాను ఏమైపోయింది, సెల్ఫ్ ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేవి పెరిగిపోయి, కరప్షన్ పెరిగిపోయి, నేను ఎలా సంపాదించుకోవాలి, మళ్ళీ నేను అధికారంలోకి ఎలా రావాలి అన్నదే శ్రద్ధ అయిపోతుంది తప్ప జనంకి ఏం చేద్దాం, జనంకు చేసి మంచితనంతో మళ్ళీ ఓట్లు వేయించుకుందాం అనే దారి మారిపోయింది. అంటే మనం ఇండియన్ పాలిటిక్స్ని డిఫరెంట్ ఫేజెస్ కింద చూడొచ్చు. ఇనీషియల్ ఫేజ్ ప్యూర్లీ పీపుల్ ఓరియంటెడ్, సర్వీస్ ఓరియంటెడ్. అది 1952లో మనకు ఫస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి ఇంచుమించుగా ఒక 20 years ఆ రకమైన విధానమే నడిచింది. ఆ తర్వాత స్లోగా క్రిమినల్స్ ఎంటర్ అయ్యారు, బిజినెస్ పీపుల్ ఎంటర్ అయ్యారు, వెస్టెడ్ ఇంట్రెస్ట్లు స్టార్ట్ అయినాయి, ట్రాన్సిషన్ ఫేజ్ అనేటువంటివి అనదర్ 25 years అంటే 2000 వరకు అనుకుంటే, 2000 తర్వాత కంప్లీట్గా హై కరప్షన్, హైలీ సెల్ఫ్ సెంటర్డ్ సిచ్యువేషన్స్ అనేటువంటివి వచ్చినాయి. ఇప్పుడు టోటలీ డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తుంది. బట్ సొసైటీలో అడ్వాన్స్మెంట్, డెవలప్మెంట్ కూడా అలానే జరిగాయి కదా. అదే చెప్తున్నాను, ఇనీషియల్ ఇయర్స్లో ఏవైతే సీడ్స్ వేశారో, ఇప్పుడు 4 lane రోడ్ వేసాము, అదొకటే డెవలప్మెంట్ కాదు కదా. ఇప్పుడు మరి అలా అనుకుంటే యూ సీ ది అదర్ కంట్రీస్, వీఆర్ ఇండియా ఈజ్ డెవలపింగ్, ఇండియా ఈజ్ డెవలపింగ్, అగ్రీడ్. బట్ హ్యాజ్ ఇట్ డెవలప్డ్ లైక్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్? ఎందుకు కాలేకపోతున్నాం? మన దగ్గర హ్యూమన్ రిసోర్స్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ ఉన్నాం, ఇంటలెక్చువల్ ఉన్నది. అమెరికా వెళ్ళి కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నారు అంటే బ్రెయిన్ ఉంది, తెలివి ఉంది. అక్కడికి వెళ్ళి అనేక రకాల జాబ్స్ హ్యాండిల్ చేస్తున్నారు. మరి అంత ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉండి, హ్యూమన్ రిసోర్స్ కెపాసిటీ ఉండి, ఇతర దేశాల్లాగా మనం ఎందుకు డెవలప్ కాలేకపోతున్నాం? ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అట్టడుగునున్నాము, పవర్టీలో అట్టడుగునున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అట్టడుగునున్నాము, కరప్షన్లో హైలో ఉన్నాము, లిటరసీలో అడుగునున్నాము, ఫుడ్ సెక్యూరిటీలో అడుగునున్నాము. అలా ఎందుకు జరుగుతుంది? మనము ఇప్పుడు హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు వేస్తే జపాన్కి తిండి లేకపోతే, ఆ రోజు 1940sలో వాళ్ళకి తినడానికి తిండి పంపించాము ఇండియా నుంచి. బట్ ఈరోజు జపాన్ ఎకానమీ మన ఎకానమీతో పోల్చుకుంటే అంత చిన్న దేశం ఎకానమీ ఎలా ఉంది, ఇంత పెద్ద దేశం ఎకానమీ ఎట్లా ఉంది? మరి ఇన్ని రిసోర్స్ ఉన్న ఇండియా ఎందుకు గ్రో అవ్వలేకపోయింది? దట్ ఈస్ బికాజ్, అంటే నేను అంటుంది ఏంటంటే అసలు దేశము దిగజారిపోయింది, అలాంటి అభివృద్ధి చెందలేదు, ఏమి కాలేదని నేను చెప్పడం లేదు. వీ హ్యావ్ బిల్ట్ ప్రాజెక్ట్స్, వీ హ్యావ్ బిల్ట్ రోడ్వేస్, వీ హ్యావ్ బిల్ట్ పోర్ట్స్, ఇవన్నీ జరిగాయి. కానీ నాట్ టు ద స్కేల్. అంటే ఎంత జరగాలో అంత జరగలేదు, ఎంత చేయగలమో అంత చేయలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈనాటికి ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు, ఈనాటికి 3 పూట్ల తిండి లేని పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు ఉండాలి ఈ దేశంలో? మినిమం కదా అది. ఇప్పుడు కూడు గూడు బట్ట అనేటువంటిది ప్రైమరీ నీడ్స్ కదా. అవును. కనీసం అవి కూడా 80 సంవత్సరాల స్వతంత్రం ఇవ్వలేకపోతే ఏం చేశారనాలి ఈ పాలకుల్ని? దట్ ఈస్ మై ఫండమెంటల్ క్వశ్చన్. నాట్ దట్ ఎవ్రీబడి ఈజ్ బ్యాడ్, దే కుడెంట్ ఫుల్ఫిల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్. అది నా పాయింట్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నాకు తెలియని ఒక డౌట్ అడుగుతున్నా. ఐ డోంట్ నో ఫర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. అబ్రాడ్ కంట్రీస్లో ఎక్సెప్ట్ ఇండియా బయటకు వెళ్తే ఈ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఇట్లాంటి సిస్టమ్స్ ఉన్నాయా? లేవు కదా. క్యాస్ట్ రిజర్వేషన్, అసలు క్యాస్ట్ ఉంటే కదా రిజర్వేషన్ ఉంటానికి. లేదు కదా. మరి ఇండియాలో ఉంది కదా. ఈ సిస్టమ్ వల్ల కూడా మనం వెనకబడిపోతున్నామని మీకేమైనా అనిపిస్తుందా? ఈ సిస్టమ్ ఉండబట్టి కొంచెం ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్విటబుల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే ఈ రిజర్వేషన్స్ వల్ల కాస్ట్ బేస్డ్గా మనం వెనకబడిపోతున్నామేమో అనేటువంటి ఒక వాదన. ఇది కేవలం అధికారంలో ఉండాలి అని భావించేటువంటి వాళ్ళు చేస్తున్న కుట్ర. సే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉంది. బీజేపీ అధికారంలో కొనసాగాలన్నప్పుడు అనేక రకాల కుట్రలు చేస్తుంది. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఏదో బాంబే చేసింది అని అడావిడి చేసి పాకిస్తాన్ మీద రెచ్చగొట్టడం, లేకపోతే మన వాళ్ళ మీదకి దాడి చేశారని రెచ్చగొట్టడం, లేదంటే మతం మీద దాడి జరిగిందని రెచ్చగొట్టడం. ఇట్లా కుట్రల్లో భాగంగా ఇది కూడా కుట్ర. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాస్తవం ఏంటంటే ఈ దేశం మాత్రం కులాల వారికి విడిపోయింది. సో ఒక హైరార్కీ అనేది ఏర్పడిపోయింది. టాప్ లెవెల్లో బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ అని ఒక 3 వర్ణాలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ శూద్రులు అన్నారు మొదట. తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ శూద్రులు కాదు, ఇందులో ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అలాగే మైనారిటీలు ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఓబీసీలు అని డిఫరెన్షియేట్ చేసింది. అవును. సో ఈ కాన్స్టిట్యూషనల్ క్లాసిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ దెర్ ఈస్ ఎ డిస్పారిటీ ఇన్ డెవలప్మెంట్. అంటే అభివృద్ధి చెందిన వాళ్ళు ఒక నిచ్చెన తీసుకుంటే 10వ మెట్లో ఉన్నారు. ఎవరు? సమ్ సెక్షన్. ఓకే. ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ డెవలప్డ్ అండ్ దే ఆర్ ఎట్ ది 10th స్టెప్. ఓకే. 10 మెట్లు కింద ఇంకా ఏమీ లేనివాడు ఉన్నాడు. సో అప్పుడు ఎప్పుడు దేశం డెవలప్ అవుద్ది? వీళ్ళందరూ 10వ మెట్టుకు చేరితే డెవలప్ అవుద్ది. బట్ ఈ 10th లో అంటే కింద ఉన్న వాళ్ళు అంటున్నారు కదా,
దానిలో ఓన్లీ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళే ఉన్నారా, లేదా ఈ పైన బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు లేరా? ఇప్పుడు టాప్ 10 పీపుల్ ఉన్నారు సార్, పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు లేరా, లేకపోతే కింద ఉన్న వాళ్ళు ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళేనా? అంటే ఇక్కడ నేను ఇచ్చిన సెగ్రిగేషన్ ఏంటంటే డెవలప్మెంట్. అదే డెవలప్మెంట్ సెగ్రిగేషన్ లో నేను చెప్తుంది ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారో వాళ్ళు పై లెవెల్లో ఉన్నారు, డెవలప్ కాని వాళ్ళు కింద ఉన్నారు. అవును, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, సెక్స్. రైట్. అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే అండర్ డెవలప్డ్ ఉన్నాడో వాడికి అడిషనల్ డోస్ ఇస్తే కదా అవును ఇక్కడికి రాగలుగుతాడు. అవును. సపోజ్ ఇద్దరికి చెరో 10,000 ఇచ్చావనుకో, ఈడు ఒక మెట్టు ఎక్కితే ఈడు ఇంకో మెట్టు ఎక్కుతాడు. అవును. అంటే ఈడు 2లోకి వస్తే 11లోకి వెళ్తాడు. అవును. ఈ 9 గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది, అలాగే మెయింటైన్ అవుతుంది. కరెక్టే. సో గ్యాప్ ని తగ్గించాలంటే అండర్ డెవలప్డ్, అండర్ ప్రివిలేజ్డ్, ఆపరేషన్ గురైన వాడికి ఇస్తే వీళ్ళు కూడా ఓవర్ పీరియడ్ డెవలప్ అయితే సంస్థ. హౌ డు యు డిఫైన్ అండర్ డెవలప్డ్, అండర్ ప్రివిలేజ్డ్ అంటున్నారు కదా, ఇప్పుడు మనమున్న ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్లో అండర్ ప్రివిలేజ్డ్ కానీ లేదా మీరు అంటున్న వాళ్ళు కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రిడామినెంట్లీ అంటే ఇప్పుడు అది కాస్ట్ వైజ్ చూడాలంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్. అసలు కాస్ట్ వైజ్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? బికాజ్ 2000 years అదే పెట్టింది కదా ఈ దేశంలో. కాదు సార్, ఇప్పుడు మను అనేవాడు ఏం చేశాడు? 3 వర్ణాలు ఏంట, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, ఈ 3 తప్ప మిగిలినంతా శూద్రులు అన్నాడు. ఈ శూద్రులు ఏం చేయమన్నాడు? ఈ 3 వర్ణాలకు సేవలు చేయమన్నాడు. వాళ్ళకి కావాల్సిన ఉత్పత్తి, పంటలు పండించండి, వ్యవసాయం చేయండి. అది పాస్ట్ సార్, నేనేమన్నా పాస్ట్ కాదు కదా. 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చే వరకు అదే కదా నడిచింది. కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కదా ఇవన్నీ మారినాయి. అంతే, మారింది కదా. మారిన తర్వాత 2000 సంవత్సరాలు ఎలాంటి ఆపర్చునిటీస్ వీళ్ళకి ఇవ్వకుండా తొక్కుపెట్టినప్పుడు 2000 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చిన తర్వాత కదా అప్పుడు నువ్వు మాట్లాడాలి ఆ విషయం. బికాస్ 2000 years యూ హ్యావ్ డినైడ్ ఎవ్రీ ఆపర్చునిటీ, యూ హ్యావ్ డినైడ్ వెరీ ఎడ్యుకేషన్. 2000 years 2000 సంవత్సరాలు అసలు విద్యనే ఇవ్వలేదు, నువ్వు చదువే ఇవ్వలేదు. మంగళవాడు మంగళ పనే చేయమన్నావు, కుమ్మరాడు కుమ్మరి పనే చేయమన్నావు, అది దాటి ఇంకో పని చేయొద్దని చెప్పావు. నువ్వు వడ్రంగి అయితే వడ్రంగానే ఉండమని చెప్పావు. నువ్వు చెక్కలతో పని చేయాలి తప్ప ఇంకో పని చేయొద్దని చెప్పావు. ఐ హ్యావ్ క్రియేటివిటీ, ఐ హ్యావ్ ఇన్నోవేషన్, బట్ స్టిల్ యూ ఆర్ నాట్ అలౌడ్ బికాస్ యూ ఆర్ బోర్న్ ఇన్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ దట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ 2000 years. ఆ రకమైన ఆపరేషన్ 2000 సంవత్సరాలు చేసేసి నీ మెదడు ఎదగనీయకుండా, నీ సృజనాత్మక శక్తిని ఎదగనీయకుండా, పైకి రానియకుండా అడ్డుకట్ట వేసి దానికి దేవుడు అని పేరు చెప్పి దేవుడు ఇలా చేయమన్నాడని చెప్పాడు. అందుకని ఆడు భయపడి దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయకూడదని ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాలేదు. బట్ మీరు చెప్పే కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అంటే ఫ్యాక్ట్ అని ఎలా నమ్మమంటారు మీరు చెప్పేది? ఫ్యాక్ట్ ఏంటి? అది ఇట్స్ ట్రూత్ కదా, ఇట్స్ ఫ్యాక్ట్ కదా, ఇట్స్ హిస్టరీ కదా. దానికి కాదని హిస్టరీ ఎక్కడ ఉంది? 2000 years అంటే మహాత్మా జ్యోతిరావు ఫూలే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కూడా చదువు కావాలి, మాకు స్కూల్ పెట్టండి అని పిటిషన్ ఇచ్చే వరకు అసలు ఈ శూద్రులు చదివే లేదు కదా. అంటే 90% మందికి జనానికి 50% మంది ఆడవాళ్ళకి చదివే లేదు. మీరు అలా అంటున్నారు కదా, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసింది ఎవరు? అంబేద్కర్ గారు కదా. మరి అంబేద్కర్ గారు ఎస్సీ ఈ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి ఆయనకి అంత ఇదెలా వచ్చిందంటారు? చదువుకున్నా మీరు చెప్పే ఇదే 2000 years నుంచి వాళ్ళ మీద అణగబాటు ఉంటే, అణచివేతుంటే బాబా అంబేద్కర్ గారు ఆ లెవెల్కి వెళ్ళగలిగే వాళ్ళు కాదు కదండి, చదువుకున్నాడు కదండి. సో ఇట్ ఈస్ ఏ చేంజ్ కదా. అక్కడ నుంచి టుడే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించింది ఆయన, మొత్తం ఫామ్ చేసిన ఆయన కదా. అంత గొప్ప ప్లేస్ కానీ వెళ్ళారు కదా. మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇట్లా నేను నడుస్తుంది? అనుకునేది ఏంటండి బాబు, నీకు ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ మను రాసిన చట్టాలన్నీ మార్చకపోతే అసలు అంబేద్కర్ కూడా ఎడ్యుకేషన్ లేదు కదా. అప్పుడు అంబేద్కర్ చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే యూ గెట్ అవుట్ బికాజ్ యూఆర్ అన్టచబుల్ అని చెప్పారు కదా అతన్ని. ఎలిమెంటరీ స్కూల్లో లోపలికి రావద్దు, నువ్వు అంటరాని వాడా, నువ్వెవడా లోపల రావట, బయటకు పోరా. అంబేద్కర్ గారిని సపోర్ట్ చేసింది ఎవరు సార్? అగ్రకుల వ్యక్తే కదా, ఓ బ్రాహ్మణుడైనా అయితే. అవును కదా, అసలు అంబేద్కర్ పైన ఆయనది. అవును, ఈయన పేరు భీమరావు. అవును, అంటే ఈయన ఎంత బాగా చూసుకొని ఎంత సపోర్ట్ చేస్తే ఆయన పేరుని యాడ్ చేసుకున్నారు ఈయన అంబేద్కర్ గారు. సో అక్కడ మీరు అంటున్నారు 2 సంవత్సరాల నుంచి ఒక గ్యాప్ వస్తుందని, ఆ గ్యాప్ ని కొట్టేసి ఒక ఈక్వాలిటీ చూపించింది పెద్ద ఎగ్జాంపుల్ ఇదే కదా. ఒక బ్రాహ్మణ కులమైన అగ్రకులం ఆయన ఈయన అంబేద్కర్ గారిని చదివిపించి దగ్గరుండి అన్ని చూసుకొని ఫారిన్ పంపించి ఆయన పేరులోనే ఒక పాట అయ్యారంటే అక్కడ ఈ మిస్ మ్యాచ్ జరిగి వెళ్ళిపోయింది అనేది మీకు అనిపించట్లేదు? మీకు అర్థం కాని విషయం ఏంటంటే అంబేద్కర్ లాగా జీవించే వాళ్ళు 5వ వంతు ఉన్నారు, 20%. అంటే 100 crores లో 20 crores ఉన్నారు. 20 crores లో ఒకటి చదువుకుంటే 20 crores చదువుకున్నట్టు కాదు, ఒకటి చదువు చెప్తే 20 crores చదివించినట్టు కాదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, నేను అంటున్నది కూడా అదే. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు 2000 years అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పాలించడానికి వచ్చే వరకు నడిచినటువంటి శాస్త్రాలు అవే. వాళ్ళు 1 by 1 రిఫార్మ్ చేసుకుంటూ వచ్చారు. సతీ సహగమనం తీసేశారు,
అంటే భర్త చచ్చిపోతే భార్య నిప్పుల్లో కాల్చే అంశం దగ్గర నుంచి దేవదాసి సిస్టమ్, జోగిని వ్యవస్థ ఇట్లా తీసుకుంటూ శూద్రులకి చదువుకునే హక్కు ఇచ్చారు, ఆస్తుల మీద హక్కులు ఇచ్చారు, ఆడవాళ్ళకి ఇచ్చారు. అసలు కాస్ట్ పక్కన పెట్టండి, 50% మహిళలకి చదువు లేదండి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చి చదువు చెప్పారు. మరి అది అంటే సపోజ్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ చట్టాలు 1813 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు అంటే 1800 ఇయర్స్ లేదు. మీరు 1800 ఇయర్స్ వెయిట్ చేయమనండి అందరినీ, ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళతో సమానంగా వస్తారు. అప్పుడు కావాలంటే మాట్లాడండి ఇవన్నీ. ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా, ఈ రిజర్వేషన్స్ వల్ల మెరిట్ రావడం లేదు, ప్రతిభ దెబ్బతింటుంది అనేటువంటి వాదన కూడా చేశారు. దానికి కూడా నేను సమాధానం చెప్తున్నాను. మొన్న 2024-25 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరిగింది యూపీఎస్సీ సెలక్షన్లో. అందులో ఇంచుమించు ఒక 150 మెంబర్స్కి ఐఏఎస్ వస్తుంది. మొత్తం ఒక 1000 మంది సెలెక్ట్ అవుతారు. అందులో మొదటి 150 మందికి ఐఏఎస్ ఇస్తారు. ఓకే, ఐఏఎస్ ఇచ్చేటప్పుడు 50% ఓపెన్ కేటగిరీలో ఇస్తారు, రిమైనింగ్ 50% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. బట్ ఫస్ట్ వీళ్ళకే కదా ఇస్తారు. అవును, మీరు ర్యాంకులు చూస్తే ఇప్పుడు ఓసీలో ఉన్న పేదవాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ అని కోట పెట్టారు. అవును. సో ఈడబ్ల్యూఎస్ కోటాలో ర్యాంక్ ఇచ్చినప్పుడు 1050 ర్యాంక్ వచ్చినటువంటి శర్మ అనే బీహార్కు చెందిన వ్యక్తికి ఐఏఎస్ వచ్చింది. 650 దగ్గరే ఎస్సీ ఆగిపోయింది. మరి 650 ర్యాంక్ వచ్చిన ఎస్సీకి మెరిట్ ఉందా, లేకపోతే 1050 వచ్చిన శర్మకు మెరిట్ ఉందా? అది ఎందుకు ఇలా జరిగిందంటారు? ఎవరికి మెరిట్ ఉంది చెప్పండి మీరు. అంటే ఇప్పుడు రిజర్వేషన్ వాళ్ళ మెరిట్ దెబ్బతింటుంది అంటున్నారు. ఈ అట్టడుగు నుంచి 650 వచ్చిన వాళ్ళకే మెరిట్ కదా సార్. కదా, న్యాచురల్గా మెరిట్ పరంగా చూసుకుంటే అదే మెరిట్ అనే వాదన వీగిపోయింది. ఎందువల్ల వీగిపోయింది అని అంటే అన్ని కేటగిరీస్లోనూ మీరు చదువుకోవడానికి అవకాశం కల్పించి లివబుల్ కండిషన్స్ కల్పిస్తే ఎవ్రీబడి కెన్ కమ్ అప్, ఎవ్రీబడి కెన్ కోప్ అప్, రైట్. సో ఈరోజు అనేక మంది ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలు ఓపెన్ కేటగిరీలో వస్తున్నాయి. వై? బికాస్ అంటే లాస్ట్ 50 ఇయర్స్లో వాళ్ళకి చదువు దగ్గరైంది, లైవ్లీహుడ్స్ పెరిగాయి, లివింగ్ కండిషన్స్ మారాయి, దే ఆర్ ఏబుల్ టు కంపీట్. దట్ ఈస్ ది ట్రాన్స్ఫర్మేషన్. అవును, అది జరగాలనే రాజ్యాంగంలో ఈ అవకాశాలు ఇచ్చారు. ఇది జరగడానికి వాళ్ళు తొక్కిపెట్టింది 2000 సంవత్సరాలు అయినా 2000 సంవత్సరాలు అవసరం లేదు. కొన్ని సంవత్సరాలకి వీళ్ళు కూడా ఆ స్థాయికి వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ బాధ కలిగే అంశం కూడా ఒకటి ఉంది. అంటే ఎవరు పెయిన్ ఫీల్ అవుతున్నారు? ఎవరికైతే అరే మాకు వచ్చే అవకాశం ఆడవల్ల పోయింది, పలానాడు లేకపోతే నాకు వచ్చేది అని ఇప్పుడున్న జనరేషన్ ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారంటే ఇవాళ పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు. హిస్టరీతో వాడికి ఏం పని, నాకు రావాల్సింది రాలేదు, వీడి వల్ల XYZ వల్ల నాకు రాలేదని బాధ వాళ్ళకు ఉంటుంది. అవును. బట్ ఇది హిస్టారికల్ మిస్టేక్, కరెక్షన్ జరుగుతుంది, అందువల్ల నాకు రావట్లేదు అనే వాళ్ళు అనుకోలేరు. అంత విశాల హృదయంతో వాళ్ళు ఆలోచించలేరు. ఇదొక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు కాస్ట్ వైజ్ మీరు తీసుకున్నప్పుడు 20% ఎస్సీస్ ఉన్నారు, ఒక 7% ఎస్టీలు ఉన్నారు, ఒక 40% ఓబీసీలు ఉన్నారు, ఒక 7% మైనారిటీలు ఉన్నారు. అలా తీసుకున్నప్పుడు వీళ్ళే 70% ఉన్నారు. ఎవరు? ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ 75% ఉన్నారు. అవును, ఓకే. అన్ని అవకాశాలు 75% వీళ్ళకి రావాలి కదా, వీళ్ళకి రావట్లేదు కదా. వీళ్ళని 50కి రిస్ట్రిక్ట్ చేసి మిగిలిన 50 అదర్స్కి ఇచ్చారు కదా. అదర్స్ ఎంతమంది ఉన్నారు? 20% కూడా లేరు. కానీ వాళ్ళు 50% ఆపర్చునిటీ పొందుతున్నారు. దట్ మీన్స్ యాక్చువల్ రిజర్వేషన్ వాళ్ళకు ఉంది, 20% ఉండి 50% వేకెన్సీలు పొందుతున్నారు వాళ్ళు. అవును. అది కూడా ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఇచ్చాక. రిజర్వేషన్ ఉన్న చోట, లేని చోట మీరు సుప్రీంకోర్టు తీసుకోండి, పదవులు తీసుకోండి, ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి, అవి 80 సంవత్సరాలు వీలే కదా. అవును. 20% పీపుల్ దే ఆర్ ఎంజాయింగ్. కబ్జా చేశారు కదా. కబ్జా ఏముంది సార్ అక్కడ? కబ్జా న్యాచురల్లీ అంటే వాళ్ళకి వచ్చే అవకాశం నువ్వు దాక్కున్నావు కదా. దే ఆర్ ఆల్ ఎలక్టెడ్ పీపుల్ కదా సార్. నాట్ ఓన్లీ జ్యుడిషియరీ, అనేక రంగాల్లో, అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్లో ఈ రోజుకి కూడా వీళ్ళ షేర్ ప్రకారంగా లేదు. ఈవెన్ 50% కూడా లేరు. 50% రీచ్ అవ్వడానికి ఇంకొంత టైం పడుతుంది. ఎందుకంటే అవన్నీ మొదటి నుంచి లేవు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండికేట్ చేసిన పర్సంటేజ్ని రీచ్ అవ్వడానికి కూడా ఇంకొక 20-30 ఇయర్స్ అయితే కానీ యాక్చువల్ 50%కి వీళ్ళందరూ రీచ్ కారు. అంటే ఇవన్నీ ఎవరు అనుభవిస్తున్నారు? తక్కువ జనాభా ఉన్న వాళ్ళే అనుభవిస్తున్నారు కదా. సో ఈ రూపంలో చూడరు. ఈ రోజు చూసేది నా పెయిన్ ఏంటి, నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకు ఈ ఉద్యోగం వచ్చి ఉండేది, వాళ్ళు ఎవరికో రిజర్వేషన్ ఇవ్వడం వల్ల నాకు రాకుండా పోయింది, వాళ్ళు లేకపోతే నాకు వచ్చేది కదా అనేది నా పెయిన్. అంతవరకే నేను ఆలోచిస్తున్నా. అందుకు ఇది నాకు కష్టంగా అనిపిస్తుంది, ఇది నాకు బాధగా అనిపిస్తుంది. ఎవడో తొక్కేశాడు, ఎవడో అప్రెస్ చేశాడు, ఆడెవడో అప్రెస్ చేసినా నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి అని నేనున్న సిచ్యువేషన్లో ఆలోచించే విధానం అది. అదే. బట్ సొసైటీ యాజ్ ఎ హోల్గా ఉన్నప్పుడు మనం ప్ರೋ ముందు వెనక అన్నీ కూడా ఆలోచించాలి. బికాజ్ ఇట్స్ ఎ సొసైటీ, ఇట్స్ ఎ సిస్టమ్. రైట్. ఆ సిస్టంలో మనం కలిసిపోవాల్సింది తప్ప ఇలా హేట్ పెంచుకోకూడదు.
ఎవరి వల్ల ఎవరికో వచ్చే అవకాశాలు పోయినాయి అని అనుకోకూడదు. అలా అనుకుంటే ఏం చేయాలంటే ఏ క్యాస్ట్ ఎంత ఉంటే అంతే ఇవ్వాలి. ఇప్పుడు బ్రాహ్మిన్స్ 3% ఉన్నారు, 3% ఇవ్వాలి. వైశ్యస్ 3% ఇవ్వాలి. 100 ఉద్యోగాలు ఉంటే వాళ్ళకి 2-3 ఇవ్వాలి అంతే. అప్పుడు ప్యారిటీ వస్తుంది. మరి అప్పుడు ఇక ఎవరు మాట్లాడటానికి లేదు కదా. సరే, ఇవన్నీ రెవల్యూషనరీ థాట్స్ కాబట్టి కాన్స్టిట్యూషన్ ఒక విధానం ఇచ్చింది, దాన్ని ఫాలో అవ్వడం అంతే తప్ప దాన్ని బేస్ చేసుకుని హేట్ ఫీల్ అవ్వడం, అదేలేండి, ఆ హేట్ని పెంచుకోవడం, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అర్థం చేసుకోకుండా చేయడం అనేది సబబు కాదు. కొంచెం జనాలు విశాల హృదయంతో ఆలోచించాలి. సరే, ఒక పాయింట్, అంబేద్కర్ గారు అప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది మనం ఫామ్ చేసినప్పుడు ఈ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ అప్ టు 10 years వరకే ఇది ఉండాలి అనేది ఒక పాయింట్ చెప్పారు అనేది నేను విన్నా. ఎస్, అది వాస్తవేనా సార్? ఎస్. ఈ రకమైన ఆపర్చునిటీ ఒక 10 years ఇస్తే వీళ్ళు బ్యాలెన్స్ అయిపోతుంది, కోపప్ అవుతారు. బ్యాలెన్స్ కాదు అంటే కంప్లీట్ ఎదిగి వాళ్ళ హక్కుల కోసం పోరాడగలుగుతారు. అవును, కాబట్టి ఇనిషియల్లీ ఫర్ 10 years అని పెట్టాడు అన్నారు కదా. మరి ఇప్పటివరకు ఎందుకు సార్ వీళ్ళు పెంచుకుంటూ వస్తున్నారు? సక్సెసివ్ గవర్నమెంట్స్ 10 ఓట్ బ్యాంక్ మెయింటైన్ చేసుకోవడం కోసమా? ఓట్ బ్యాంక్ మెయింటైన్ చేయడం అనేది ఒకటి, అది పొలిటికల్ గా ఆలోచిస్తే. బట్ ఇన్ రియాలిటీ ఆలోచిస్తే ఈ రోజు కూడా ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ వర్గాలకు సంబంధించిన హక్కు ఒక్కటి కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, నోరిప్పి అడగలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు దీన్ని అంటే మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు సార్, అంటే ఈజ్ దిస్ యువర్ ఒపీనియన్ టు? నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పనా? కాదు, నా ముందే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నారు, అందుకే నేను అడుగుతున్నా. మీరే నాకు లైవ్ ఎగ్జాంపుల్. సరే, నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఫస్ట్ వినండి. ఇప్పుడు పాత అనంతపురం జిల్లాలో ఏడుగురాలపల్లి అని రామగిరి మండలంలో గ్రామం ఉంది. ఆ గ్రామంలో 13 సంవత్సరాల బాలిక, ఆమెను తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే మల్టిపుల్ టైమ్స్ 8 మంది 9 మంది కంటిన్యూస్గా రేప్ చేశారు. చేశాక ఆ పిల్ల స్కూల్లో చదువుకుంటుంది. ఆమె మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి బాలిక. వాళ్ళ తండ్రి కూడా తెలుగుదేశంలోనే ఉండి చనిపోయాడు, తల్లి ఉంది. అలాంటి పిల్ల గర్భిణీ ప్రెగ్నెంట్ అయింది, చైల్డ్ని డెలివరీ చేసింది. అసలు అంత పైశాచికంగా కనీసం ఆమె మేజర్ కూడా కాని గర్ల్ని వాళ్ళు అనేక మంది, ఒకటి కాదు ఇద్దరు కాదు, ఒకటి చేశాడని రెండోవాడిని మూడోవాడు, ఒకరిని చూసి ఒకడు కంటిన్యూస్గా చేశాడని మనం చదివినటువంటి అంశం జరిగింది. ఒక 8 months 6 months బ్యాక్. ఓకే, మరి బయటకు వచ్చిందా సార్? వచ్చింది. చాలా మంది వెళ్ళారు, మాట్లాడారు. తర్వాత ఏదో ఆమెకి రీహాబిలిటేట్ చేస్తాం ఇదని లోకల్గా న్యూస్ వచ్చినాయి తప్ప, మరి అదే కాస్ట్కి చెందిన మినిస్టర్, హోమ్ మినిస్టర్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ హర్ సబ్జెక్ట్ అది. కనీసం సింపతి కూడా చూపించలే, నోరు విప్పి మాట్లాడలే. ఆ పిల్లకి అన్యాయం జరిగింది, ఆ పిల్లని మేము దత్తత చేసుకుంటాం, లేకపోతే ఆమెకు ఒక జీవితం కల్పిస్తాం, ఫర్దర్ స్టడీస్ చేశాక ఆమెకు జాబ్ ఇస్తాం, ఇట్లాంటిది ఏదీ చెప్పలేదు. బట్ ఇదే హోమ్ మినిస్టర్ కమ్మవాళ్ళు కాపులు కందుకూరు దగ్గర కొట్టుకుంటే అందులో కమ్మవాడు కాపును ఒకటి చంపేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి సీఎం గారు పంపించారు, నేను వీళ్ళకి భూమి ఇస్తాను, చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తాము అని ఆమె ప్రకటించింది. వేర్ ఈజ్ ది లిబర్టీ? ఆమెకు అసలు స్వేచ్ఛ ఎక్కడుంది? మాట్లాడే డెసిషన్ మేకింగ్ ఎక్కడుంది? ఆమె ఒక నిర్ణయం చేసే అధికారం లేదు, మాట్లాడే స్వేచ్ఛ అంతకంటే లేదు. షీ ఈజ్ ఎ పప్పెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సమ్. సరే, ఒక మాట చెప్పండి సార్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నేను విన్నా. నేనేమంటున్నానంటే ఈ ఏవైతే SC/ST అంటే అండర్ ప్రివిలేజ్డ్ క్యాస్ట్ అని అనుకుందాం మనము, ప్రతిసారి ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూ బేస్డ్గా మాట్లాడకుండా ఈ క్యాస్ట్ ఎందుకు మధ్యలోకి తీసుకొస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆవిడ ఆ క్యాస్ట్ అయి ఉండకపోయినా వేరే ఏ క్యాస్ట్ అయినా, అగ్రకుల క్యాస్ట్ అయినా సరే, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందనే కోణంలో చూడాలి తప్ప ఆమె SC కాబట్టి ఇలా చేశారు అనే టాపిక్ అసలు ఎందుకు తీసుకురావాలి? లింకేజ్ అవసరం ఏంటి అంట నేను. ఓకే, అలా అయితే అగ్రకుల అసలు క్యాస్ట్తో సంబంధం ఏంటంటున్నా? అలాంటి బాధితురాలు ఒక అమ్మాయి ఇబ్బంది పడింది, అంతవరకే మాట్లాడచ్చు కదా. చూపించండి సొసైటీలో వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అంటున్నా. అలా చేసి కదా ఇంకా అంటే వీళ్ళు ఇదే ఈ ప్రాబ్లం ప్రతిదానికి ముందు ఈ క్యాస్ట్ కార్డు అడ్డు పెట్టుకుంటున్నారు అన్న ఒక ఒపీనియన్ పబ్లిక్ వస్తుంది కదా. ఇంకా అవగాహన రాహిత్యం ఉంది. ఏ విధంగా అవగాహన రాహిత్యం ఉందంటే, అట్రాసిటీ అనేది వీకర్ సెక్షన్ మీద జరుగుతాయి. ఎందుకు సార్ వేరే వాళ్ళ మీద జరగట్లేదు? ఎన్ని రేప్ కేసులు జరగట్లేదు? జరిగితే చూపించండి నాకు. ఎందుకంటే ఎవడు వీక్గా ఉన్నాడో, ఎవడు బలహీనంగా ఉన్నాడో వాడి మీద అత్యాచారం జరుగుద్ది, బలవంతుని మీద ఎలా అత్యాచారం జరుగుద్ది? ఇప్పుడు నీ ఎదురుగా ఉన్న వ్యక్తి తిరిగి కొట్టగలంటే మీరు కొట్టే ధైర్యం చేయలేడు కదా. కొట్టలేడు, తిరగబడలేడు అనుకుంటేనే మనం చేయగలుగుతాం. అందువల్ల ఆ చట్టం కూడా వచ్చింది. ఎందుకు అట్రాసిటీస్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది వచ్చింది? బికాస్ దే కెనాట్
డిఫెండ్ దెమ్సెల్స్, వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు, తిరిగి కొట్టలేరు. అందువల్ల వాళ్ళకి చట్టం ప్రొటెక్షన్ ఇవ్వాలని వచ్చింది. మీరు చెప్పింది అర్థమైంది. మరి అర్థమైతే మరి ఒక అమ్మాయిని అన్యాయం జరిగినప్పుడు అసలు క్యాస్ట్ కార్డ్ ఎందుకు తెస్తారంటున్నా? ఎందుకు తెస్తారంటే అమ్మాయిగా చూడొచ్చు కదా, బలహీనులు వాళ్ళు. దాంట్లో బలహీన రెండు చెప్పాం. ఇప్పుడు షీఈ్ విమెన్ అండ్ బిలాంగింగ్ టు ఏ పర్టికులర్ కమ్యూనిటీ. ఇప్పుడు అది అవసరం ఏంటంటున్నా సార్? ఇప్పుడు వేరే క్యాస్ట్ అమ్మాయిల పైన అగత్యాలు జరగవా? జరగలేదు కదా, చూపించండి. జరగలేదు ఎప్పుడు? చూపించండి నాకు. ఇప్పుడు ఈ షో మీ హౌ మెనీ అట్రాసిటీస్ కమిటెడ్ ఎగెనిస్ట్ బ్రాహ్మిన్స్, ఎగెనిస్ట్ క్షత్రియస్, ఎగెనిస్ట్ పీపుల్ ఇన్ పవర్. ఇప్పుడు కమ్మారెడ్డి మీ దగ్గర లిస్ట్ ఉందా? ఇప్పటి వరకు జరిగిన రేప్ కేసెస్ ఇన్ని, దానిలో ఈ క్యాస్ట్ మీద ఇన్ని జరిగాయి, ఈ క్యాస్ట్ మీద ఇన్ని జరిగాయి, ఈ క్యాస్ట్ మీద ఇన్ని జరిగాయి. డూ యూ హ్యావ్ ఎ రిపోర్ట్ విత్ యూ? రేప్ ఈస్ డిఫరెంట్, అట్రాసిటీ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు రేప్ కేసు చెప్పారు ఇందాక, దట్స్ ఎన్ అట్రాసిటీ అండి. ఎలా అంటే రేప్ ని అట్రాసిటీ అని ఎలా మార్చేస్తున్నారు సార్ మీరు? హౌ డు యూ డిఫైన్ రేప్ అండ్ అట్రాసిటీ? హౌ డు యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ దట్? చెప్పండి ఒకసారి. వీక్ పీపుల్ హూ కెనాట్ డిఫెండ్ దెమ్సెల్స్, who do not have any support in the society. సో సపోజ్ సొసైటీలో నీకు సపోర్ట్ ఉంటే, నీకు బలం ఉంటే అసలు ఫస్ట్ దాడి జరగదు. సో దాడి ఎవరి మీద చేస్తారు? దాడి తిప్పి కొట్టల మీద చేస్తారు. అందువల్ల వాళ్ళని వీకర్ సెక్షన్స్ అన్నాం మనం. సో అంటే మీరు కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ హూ ఆర్ వీక్, హూ ఆర్ మీక్, హూ ఆర్ వాయిస్లెస్. ఈ వాయిస్లెస్ పీపుల్ ఇలా ఎందుకున్నారు? ఎన్ని రోజులు సార్, ఇంకెన్ని రోజులు ఇదే వీక్ వాయిస్లెస్ అని చెప్పుకుంటూ వెళ్తారు? మీరు కూడా అదే కులం నుంచి వచ్చారు. కాదు మీరు చెప్పండి, మీరు కూడా అదే కులం నుంచి వచ్చారు, అవునా కదా? మీరు వీకా, మీరు వాయిస్లెస్సా? చెప్పండి. మీరు గవర్నమెంట్లో అన్ని ఇయర్ సర్వీస్ చేశారు, మంచి రెబెల్గా ఉన్నారు, మంచి మంచి రిఫార్మిటీస్ చేశారు. ఇవాళ ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు, మీ వాయిస్తో ఒక స్టేట్ని మారుస్తా అంటున్నారు కదా. మీరు కూడా ఇంకా వీక్ అని అంటా ఉంటే అలాంటి వాళ్ళు ఇంకెంత నిరుత్సాహపడతారు? మీరు బలం ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ మాటి మాటికి అదే ఎన్ని రోజులు నడుపుతారు సార్ ఈ మీరు? చెప్పండి. అంటే వీక్ అయితే మీరు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. డిఫరెన్షియేట్. ఇందాక మీరు ఏమన్నారంటే అంబేద్కర్ డెవలప్ అయ్యాడు. ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు సార్ ఇప్పుడు? అంబేద్కర్ డెవలప్ అయ్యాడు. ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి? సో అంబేద్కర్ డెవలప్ అయితే 10 కోట్లు రికగ్నైజ్ అయ్యారు. చాలా మందికి వినపడింది కనపడని అంబేద్కర్ డెవలప్ అయ్యిండొచ్చు కదా, అవ్వలేదంటారా మీరు? సరే, వాళ్ళ ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి? ద్రౌపది ముర్ము గారు. ఆవిడ ఏ కమ్యూనిటీ? ఆవిడ ఎస్టీ. అయితే అంటే ఇంకా మీకు డెవలప్ అవుతున్నట్లేదు. ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చేయలేదు? ఆమె ఎందుకు ప్రైమ్ మినిస్టర్ చేయలేదు? అంటే ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ ఉన్నారు కదా సార్, చేయొచ్చు కదా. ఇప్పుడు 15 సంవత్సరాలు ఒకటే ప్రెసిడెంట్ గా చేసింది మీకు వద్దు, ప్రైమ్ మినిస్టరే చేయలేదు ఎందుకని ఇంకా అంటే స్టిల్ కూడా మీకు ఏదో అడ్డు పెట్టుకొని అడ్డం ఎక్కడుందండి? మీరు అడ్డం పెట్టుకుని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పదవి ఎందుకు ఇవ్వట్లేదు ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి? ఏ పార్టీ కూడా ఇచ్చారు కదా సార్. ఎక్కడ ఇచ్చారు? ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు కదా. ప్రెసిడెంట్ అంటే మీరు చులకన పరుస్తున్నారా? రబ్బర్ స్టాంప్ కదా అది. కేవలం వీటో పవర్ ఏమి లేదు కదా ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ లాగా. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమున్నాయి ప్రెసిడెంట్? మీ దృష్టిలో పార్లమెంట్ చేసిన చట్టానికి ఆమోదం ఇవ్వడం తప్ప ప్రైమ్ మినిస్టర్ ఉన్న అధికారం ప్రెసిడెంట్ కున్నాయా? ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది సార్. అదేంటిది అంటే పనికిమాలని నీకు పడేస్తాను అంతా మేము తీసుకుంటామంటే అక్కడే డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. సివిల్ సర్వెంట్ కెమెరా రికార్డెడ్ కెమెరా మీరు ఏమంటారంటే సో ప్రెసిడెంట్ అనే పదవి దేనికి పనికిరాని పదవి అంటున్నారు మీరు. పవర్స్ ఏమి లేవు ప్రెసిడెంట్ కి. ఇప్పుడు పార్లమెంట్ కి ప్రధానమంత్రికి ఉన్న పవర్స్ ప్రెసిడెంట్ కి లేవు కదా. ఒకసారి పార్లమెంట్ అలాంటప్పుడు అది ఎందుకు పెడతారు సార్? ఆ పొజిషన్ పెట్టరు కదా. దానికి రోల్ ఉందండి. ఉంది కదా రోల్. గవర్నర్ కి రోల్ ఉంది, ప్రెసిడెంట్ రోల్ ఉంది, రాజ్యాంగంలో ఒక రోల్ ఉంది కదా. ఇచ్చారు కదా, ఇచ్చారు. మీరు ఆ ఇచ్చిన దాన్ని వదిలిపెట్టేసి ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇవ్వలేదని ఎంతసేపు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నా. దానికి ఆన్సర్ ఏంటి మీరు చెప్పండి. ప్రెసిడెంట్ కి పార్లమెంట్ ప్రెసిడెంట్ పవర్ పొజిషన్ ఒకటి కూడా ఇవ్వకుండా అది ఇచ్చా ఇది ఇచ్చాడని అడుక్కునే వాడికి ఇచ్చినట్టు వాడతారండి. అంటే ప్రెసిడెంట్ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. దగ్గరికి ఒకటి వేసాను, నువ్వు అడుక్కుంటావు కదా, నీకు ఫుడ్ వేసాను, అది సరిపోదా అని ఎలా అడుగుతావు? ప్రెసిడెంట్ పదవిని మీరు చాలా అవమానపరుస్తున్నారు. అది తప్పుగా మాట్లాడుతున్నారు మీరు. ప్రెసిడెంట్ ఎవరు అవమానిస్తారు? ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. మరి మీరు అవమానించే మాట్లాడారు. ఇప్పుడు ఆమెకి డిఫరెంట్ పవర్స్ ఉన్నాయి. లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉన్నాయి, పొలిటికల్ పవర్స్ ఉన్నాయి, వీటో పవర్స్ ఉన్నాయి, అనేక రకాల పవర్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ కి ఇచ్చిన దానికి నేను ఆక్షేపించడం లేదు. ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. మీ దగ్గర ఆన్సర్ లేదు. ఆన్సర్ టు మై క్వశ్చన్. యూ ఆన్సర్ మై క్వశ్చన్. వై యు ఆర్ నాట్ గివింగ్ ప్రైమ్ మినిస్టర్? వై యు ఆర్ నాట్ ఆఫరింగ్ చీఫ్ మినిస్టర్? అధికారం ఉన్న పదవులు మాత్రం మీకేమి ఇవ్వం. మీరు మా కాళ్ళ దగ్గరే పడి ఉండండి 80 సంవత్సరాలు అయిన తర్వాత అనే ఫిలాసఫీని మీరు మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. ఏది హయ్యర్ పాపులేషన్ ఉన్న వాళ్ళకి మీరు తక్కువ పాపులేషన్ ఉండి తక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళకి అధికారం ఉన్న పదవులన్నీ కావాలి. హయ్యర్ పాపులేషన్ ఉన్న వాళ్ళు మాత్రం కాళ్ళ దగ్గర పడి ఉండాలి. అధికారాలు లేని పదవులు ఇస్తానని చెప్తున్నారు మీరు.
I have not degraded President of India. I am a civil servant. I know the powers and functions of the President. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ మీద వ్యాసాల్లోసి వచ్చాం మేము. మరి అలాంటిది నేను అట్లా రాజు కూడా మీరే అలా అంటున్నారు కదా. నేను ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ని పోల్చినప్పుడు ఎవరికి అధికారాలు ఎక్కువ ఉన్నాయి? నేను పోల్చలేదు అసలు. నేను పోల్చా, మీరే పోలుస్తున్నారు. ఎస్, నేను పోలుస్తున్నాను. మీరు ప్రెసిడెంట్ ఇచ్చారంటే నేనేమంటాను, ప్రధానమంత్రి ఇవ్వండి అంటున్నా. ఇవ్వండి మరి. సరే, నిజంగానే మీకు ఫ్యూచర్ అవ్వచ్చేమో సార్, ఫ్యూచర్ రావచ్చేమో. వాళ్ళ ఎబిలిటీ మీద వాళ్ళ అయ్యటం అది వేరు. మీరు ఇచ్చారని చెప్పారు కదా సార్, ఇప్పుడు అయ్యారు కదా, ఫస్ట్ టైం చెప్పారు కదా, ఫస్ట్ టైం అయ్యారు కదా, ప్రెసిడెంట్ అయ్యారు కదా ఆవిడ. అరే ప్రెసిడెంట్ అనేది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమైనా రావచ్చేమో అంటున్నా. దానికి మీ దయాదాక్షలు అవసరం, జనాలు ఓట్లు వేస్తే అవుతారు. దానిలో దయాదాక్షలు ఏంటి సార్? మీరు చెప్పింది అదే కదా, అవ్వచ్చు అంటున్నా. ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఇచ్చాము అని మీరు చెప్పారు కదా, అంటే ఇచ్చారు. అవ్వచ్చు అంటున్నా నేను, అవ్వచ్చు అంటున్నా. దానికి అధిక జనం ఉన్నారు, వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు ఓట్లు వేసుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఎవరు ఇవ్వలేరు, ఎవరు చేయలేరు సార్. ఇట్ ఈస్ అన్ ఎలక్టెడ్ పోస్ట్ ఫ్రమ్ ద పబ్లిక్, బై ద పబ్లిక్. మీరు చెప్పింది ప్రెసిడెంట్ ఇచ్చారు కదా, ప్రెసిడెంట్ ని చేశారు కదా అని మీరు అన్నారు కదా, దానికి నేను చెప్తున్నాను. నేను అంటే ఏదో దయవలిసి చేశాము, ఎస్సీకి ఇచ్చాము ఇంకా చాలా ఏమి ఇవ్వాలి అని నేను ఆ మాటే మాట్లాడలేదు. మీరు ఎంతసేపు ఇంకా బ్యాక్వర్డ్ లోనే ఉన్నాము, ఇలా ఉన్నాము, అలా ఉన్నాం అంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చరిత్ర తెలుసుకోవాలి ఎవరైనా కూడా. అన్లెస్ యూ నో ది హిస్టరీ విల్ నాట్ బి ఏబుల్ టు అప్రిషియేట్ ది ప్రజెంట్. చాలా మంది హిస్టరీ తెలియక ఏదంటే అది కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నాను, వెదర్ దే ఆర్ ఓబీసీస్ ఆర్ మైనారిటీస్ ఆర్ ఎస్సీ ఎస్టీస్, పేదవాళ్ళు అనేవాడు అనేక మంది ఇంకా ఈ దేశంలో ఉన్నారు. పేదరికం అనేటువంటిది అన్ని కమ్యూనిటీస్లో అన్ని వర్గాల్లో ఉన్నది. ఇదే అంటున్నా, పేదరికంని క్యాస్ట్ మూడు పెట్టకుండా అన్ని రకాల వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, సెటిల్ అయిన వాళ్ళు అన్ని రకాల క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. మా పొలిటికల్ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టింది పేదల పార్టీగా పెట్టాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ క్రీడ్. రైట్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీలోని పేదలు, అది మా స్లోగన్. రైట్. ఇప్పుడు నా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్లోగన్ చూస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీలోని పేదల కోసం, అధిక జనుల కోసం, వారిని నిర్ణయాధికారం వైపు నడిపించడం కోసం, వారిని పేదరికం నుండి విముక్తి చేయడం కోసం అనేటువంటి భావంతో మేము తెచ్చాం. ఓకే. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పేదలు ఏ పర్సంటేజ్ ఉంటారు అని అన్నప్పుడు ఎస్టీస్ ఉన్నారు, ఇంచుమించు 80% మంది పేదలు ఉంటారు. ఎస్సీలు ఉన్నారు, ఇంచుమించు 60% పేదలు ఉన్నారు. అవునా? స్టిల్ ఓబీసీలు ఉన్నారు, ఇంచుమించు 40-45% పేదలు ఉంటారు. ఓసీలు ఉన్నారు, ఇంచుమించు 30-40% పేదలు ఉంటారు. అలా కేటగిరీని బట్టి పేదరికం అనేది ఉంది. అంటే ఎస్టీల్లో 80% పేదలు ఉంటే ఓసీల్లో 20% పేదలు ఉంటారు. బట్ పేదలు అనేవాళ్ళు అన్ని కేటగిరీస్లోనూ ఉన్నారు. దాని పర్సంటేజ్ డిఫరెంట్. ఓకే. అందుకు మా పార్టీ అక్రాస్ ది బోర్డ్ అన్ని కమ్యూనిటీస్లో ఉన్నటువంటి పేదల్ని పైకి తీసుకురావాలనేది, విముక్తి పరచాలనేది ఒకవైపు. అదే సమయంలో ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే రాజ్యాంగం వచ్చే వరకు, అంటే బ్రిటిష్ వాళ్ళు చట్టాలు తెచ్చే వరకు పాటించారో ఆ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని రూపుమాపాలనేది మా ఉద్దేశం. ఓకే. సో ఆ సోషల్ ఇన్ఈక్వాలిటీస్లో మీరు అన్నటువంటి ఆ డిస్క్రిమినేటరీ అట్రాసిటీస్ ఉన్నాయి చూసారా, అవి ఆగాలి. అది మా యొక్క ఆలోచన. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే మీరు ఏమన్నారంటే ఎస్సీస్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పూర్ పీపుల్ లాగా ఉన్నారన్న. మనము డౌన్ ద లైన్ అట్లీస్ట్ ఒక 50 years తీసుకున్నాం అనుకోండి సార్. 50 yearsలో 50 years బ్యాక్ ఒక పర్సన్ ఉన్నాడు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ అనుకోండి. వాళ్ళకి రిజర్వేషన్లో అకాడమిక్స్ వస్తుంది, రిజర్వేషన్లో జాబ్స్ వస్తాయి, వాళ్ళు మంచి సెటిల్ అవుతారు, అంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఉంటారు, ఈ లెవెల్లో లేరు, ఇప్పుడు ఎదిగారు. మళ్ళీ వీళ్ళ పిల్లలకి రిజర్వేషన్, మళ్ళీ వీళ్ళకి జాబ్లు వస్తాయి, వీళ్ళకి చదువులు వస్తాయి, అన్నీ జరిగిపోతాయి, వీళ్ళు డెవలప్ అవుతారు, మళ్ళీ ఇంకా ఎదిగారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వీళ్ళ పిల్లలకి సేమ్, వీళ్ళ పిల్లలకి సేమ్, ఈ సర్కిల్ రొటేట్ అయితే వస్తుంది. అందరికి రిజర్వేషన్ ఉంది కదా సార్, అవుతుంది కదా. అయినా కూడా రిజర్వేషన్ లేని కేటగిరీ వాళ్ళు ఎక్కువ పూర్గా ఎందుకు లేరు? ఈ ఎస్సీ ఎస్టీలో మీరు అంటున్నట్టుగా 80%, 70% స్టిల్ పూర్గా ఎందుకున్నారు? ఇన్ని అవకాశాలు ఉండి, ఇన్ని సైకిల్స్ మారిన తర్వాత వీళ్ళు ఎందుకు పూర్గా మిగిలిపోయారు? అంటే వస్తున్న చదువులు తీసుకోవట్లేదా, వస్తున్న జాబులు తీసుకోవట్లేదా, అన్నీ ఉన్నాయి కదా. డెవలప్మెంట్కి ప్రతి ఆస్కారం గవర్నమెంట్ ఇచ్చింది కదా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం. అయినా మీరు వెనకబడి ఉన్నారు, పూర్ పీపుల్ ఎందుకు ఎక్కువ ఉన్నారని అనే దానికి మీరు ప్రాక్టికల్గా కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. అదే ఇంతకు ముందు కూడా నేను చెప్పింది. జాబ్లు ఉన్నాయి కదా సార్, సంపాదించుకునే సోర్స్ ఉంది, చదువుకోవడానికి గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీ ఉంది. ఒక మనిషికి చదువు వచ్చి జాబ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు సెటిల్ అవుతారు. వాళ్ళే కాదు, వాళ్ళ నెక్స్ట్ కొడుకు, మళ్ళా కొడుకు, ఇలా సైకిల్ తిరిగినా కూడా పూర్లోనే ఉన్నారనేది ఎందుకు అంటున్నారు? అదే మీరు అర్థం చేసుకోలేకపోవట్లా. మీకు చాలా నారో మైండ్ ఉంది, మీకు స్టడీ లేదు, సొసైటీ మీద మీరు స్టడీ చేయలేదు, చరిత్రను మీరు చదవలేదు, ఓవర్ ఏ పీరియడ్ జరిగినటువంటి ఆపరేషన్ కూడా మీకు అవగాహన లేదు. మీరు ఎలా చూస్తున్నారంటే ఒక కుటుంబాన్నో లేకపోతే ఒక పర్సన్నో
వాడు డెవలప్ అయితే ఎంటైర్ కమ్యూనిటీ డెవలప్ అయిపోద్ది అని మీరు అనుకుంటున్నారు. అందరికి ఇప్పుడు ఎస్సీగా ఉంటే అందరికి రిజర్వేషన్ వస్తుంది కదా. అదే వినండి, మరి మీరు అడిగిన దాన్ని నేను చెప్తున్నాను. చెప్పండి. ఒక ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 1 crore పాపులేషన్ ఉన్నారు ఎస్సీస్. ఓకే, లాస్ట్ 8 years నుంచి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీస్కి? కనీసం 50,000 కూడా రాలా. పోనీ 1 లక్ష వచ్చినాయి అనుకుందాం. అంటే 1 కోటి మందిలో 1,00,000 మంది వస్తే 99 లక్షల మంది ఉన్నారు కదా వెనకబడే. సరే, గవర్నమెంట్ జాబ్ పక్కన పెట్టండి, గవర్నమెంట్ జాబ్ తీసేసేయండి, అది లిమిటేషన్ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రియేట్ దానిలో లిమిటేషన్స్ ఉన్నాయి, ఎన్నే పోస్టులు ఉంటాయి. పోనీ మీరు ఇచ్చిన అదే కాకుండా కూడా ఎస్సీలకు కానీ వేరే అదర్ స్కీమ్స్ బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, ఒక ట్యాక్స్ కొనుక్కుంటున్నాను అనుకోండి, వాళ్ళ బ్యాంక్ వేరే అవన్నీ కలిపి ఎంతమందికి ఇచ్చి ఉంటారు? ఇప్పుడు అలా చూసుకుంటే ఓసీలకు కూడా అన్నీ ఉంటాయి, వేరే కేటగిరీస్ కూడా అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏదో గవర్నమెంట్ లో కావచ్చు, బయట కూడా కావచ్చు. ఇప్పుడు బయటకు వస్తే ఇట్లాంటి స్కీమ్ కూడా ఇంకా రావు కదా సార్ వాళ్ళకి. కరెక్టే, అలా ఎన్ని వచ్చి ఉంటాయి, ఎంతమందికి వచ్చి ఉంటాయి? పోనీ మీ అంచనా చెప్పండి. పోనీ అది మీరే చెప్పాలి సార్, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి. ఎంత వచ్చి ఉంటాయండి? కనీసం 5% కూడా రాలేదు. సో 5% ఆఫ్ ద పీపుల్ బాగుపడి ఉంటారు మీ స్కేల్ ప్రకారం. ఓకే, బట్ నేను అందుకే ఏం చెప్పాను, అందుకే మీరు ఒక లాంగ్ టర్మ్ ఇది నడిస్తే ఒక 60% అని చెప్పాను నేను. అవును, అర్థం. అంటే 40% టేక్ సమ్ టైం, 40% మంది బాగుపడి ఉండొచ్చు, అదేలేండి, వాళ్ళు పేదరికం నుంచి బయటపడి ఉండొచ్చు. అదే నేను హై నెంబర్ చెప్పే వాస్తవంగా. అదేలేండి, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎస్టీల గురించి 80% అని ఎలా చెప్పాను అంటే, ఈ 20% ఏదో ఒక ఆపర్చునిటీ దొరికితే బయటపడ్డారు. అర్థమైంది సార్. అందువల్ల ఆ స్కేల్ ఉందని. టేక్ సమ్ టైం అంటారు. ఇంకా వీళ్ళందరూ ఇది అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు 80 సంవత్సరాలకి 30% మంది వచ్చారు, ఇంకో 80 సంవత్సరాలు ఇంకో 30% మంది వస్తారు. అట్లా లెక్కేసుకోవాలి. సరే, ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ మీరు స్థాపించారు, ఒక విజనరీ లీడర్గా మీరు ఉన్నారు కదా. పాలిటిక్స్ అనేది ఒక కాస్ట్, క్రీడ్, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్, రిచ్, పూర్, వీటెవ్వరికి ఒక బయాస్డ్ ఉండకుండా అందరికీ యూనివర్సల్గానే ఉండాలనేది నాకున్న ఒపీనియన్. నేను అనుకుంటున్నాను, ఒక పొలిటికల్ పార్టీ, గవర్నెన్స్లో ఉన్న పార్టీ ఎవరికి బయాస్డ్గా ఉండకూడదు, అందరిని ఈక్వల్గా చూడాలి, అందరి డెవలప్మెంట్ కోరుకోవాలనేది నాకున్న ఒపీనియన్. ఆర్ యూ యాక్సెప్టింగ్ విత్ దట్? ఎస్ కదా. బట్ మీ ఎజెండానే మీరు ఒక పూర్ పీపుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నారు కదా. మరి మిగతా కేటగిరీ వాళ్ళందరూ ఏమైపోవాలి అప్పుడు? అంటే ఇప్పుడు అంటే ఒక పొలిటికల్ పార్టీగా మీ ఎజెండాని, మీ విజన్ని మీరు ఎలా రైట్ అనుకుంటున్నారు అనేది. ఇప్పుడు పేదవాళ్ళకి లేనిది ఇద్దామంటే ఉన్న వాళ్ళని తీసేయమని కాదు కదా. ఉన్నవాడు ఆల్రెడీ బాగుపడి ఉన్నాడు, మంచిగా బ్రతుకుతున్నాడు. సో వాడికి అదనంగా చేయాల్సింది ఏం లేదు కదా. అదనంగా చేయాల్సింది ఎవరికి? లేని వాడికి. సో లేని వాడికి అదనంగా చేసి వీళ్ళను కూడా ఉన్నవాడి స్థాయికి తీసుకొస్తాము అని కదా మనం చెప్తున్నది. మా ఫిలాసఫీ. రాజ్యాంగం ఏమైతే చెప్పిందో అదే మా పార్టీ రాజ్యాంగంలో ఉంది. సో రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒక వెల్ఫేర్ స్టేట్ని బిల్డ్ చేయండి అని చెప్తుంది, ఎకనామిక్ డిస్పారిటీస్ లేకుండా చేయండి అని చెప్తుంది. ఎగ్జాక్ట్గా అవే పెట్టాం మేము. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ పేదలని అక్రాస్ అన్ని కేటగిరీస్ ఎందుకు పెట్టాం మేము అంటే, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు సోషల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఎకనామిక్ డిస్పారిటీస్ ఉండకూడదు, సమానత్వం అనేది సాధించే దిశగా ప్రయత్నించాలి అనేది మన ఉద్దేశం. ఓకే, అది ఎవరికి ఆపర్చునిటీ డినై చేసేది కాదు, ఆపర్చునిటీ అవసరమైన వాడికి ఇచ్చేది. సరే, ఇప్పుడు అంత డిప్రైవ్డ్ స్టేజ్లో ఉన్న పీపుల్, ఫైనాన్షియల్లీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీరు అంటున్న కేటగిరీ కదా, అలాంటి వాళ్ళు పొలిటికల్గా ఎదగాలంటే మీ స్ట్రాటజీ ఏంటి? అంటే తినడానికి ఉండడానికి అంత కష్టాలు ఉన్న వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి, పవర్లోకి వచ్చి, డబ్బు సంపాదించి ఎదగాలని అంటే మీకంటే ఒక ఆలోచన ఉంటుంది కదా, విజన్. ఇది చేస్తే ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ విజన్ ఏంటో మీరు చెప్పండి. విజన్ ఈజ్ నథింగ్, దే హ్యావ్ ఓట్. అవును, అది రాజ్యాంగం ఇచ్చింది. ఆ ఓటుకి విలువ కూడా సమానం, ఈక్వల్ ఉంది. సో పొలిటికల్ డెమోక్రసీ, సోషల్ డెమోక్రసీ అనేవి 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. పొలిటికల్ డెమోక్రసీలో ఈక్వాలిటీ ఉంది మనకి, కానీ సోషల్ డెమోక్రసీలో ఈక్వాలిటీ లేదు. ఓకే, అన్లెస్ అంటిల్ యూ అచీవ్ ఈక్వాలిటీ ఇన్ సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ డజంట్ సర్వైవ్. ఇప్పుడు జరుగుతుంది అదే. అందుకనే ఈ ఓటు అనేటువంటి అవకాశాన్ని వీరు వాడుకొని అమ్ముడు పోకుండా, ఎవడో అంటే మళ్ళీ మోసం చేసేవాడికి ఓటేయకుండా మన కోసం నిలబడే వాళ్ళకి ఓటేసుకుంటే వాడు ఎదిగే అవకాశం ఒకటి దొరుకుద్ది. ఓకే, ఆ అవకాశం కల్పించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. చేసినప్పుడు మాకు అంటే ముందు అందరూ మాటలు చెప్తారు, వచ్చిన తర్వాత మారిపోతారు. అదే అడగబోతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అంటే ఈ స్ట్రాటజీని వాడుకొని మీ పార్టీకి ఓటర్లు పెంచుకోవాలనుకుంటున్నారా అని నేను అడిగాను అనుకోండి. అంటే అదే నేను ఎలా అందరూ ఇలాగే మాటలు చెప్తారు, తీరా అధికారం వచ్చాక చేసేది చేస్తారు అనేది కూడా కళ్ళ ముందు ఉన్నది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్ట్రాటజీ వస్తుంది. అదే నేను దానికి కూడా నేను కలిపి ఆన్సర్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక నిజాయితీతో పనిచేయాలని వచ్చినటువంటి పార్టీ, నాకు ఒక రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని లేకపోతే ఒక పార్టీని అడ్డం పెట్టుకుని పదవి పొందాలని వచ్చిన వాళ్ళం కాదు. అలా పొందాలంటే ఉన్న పార్టీలోకి వెళ్ళి అధికారం పొందొచ్చు,
పదవి పొందొచ్చు. ఉన్న అవకాశం వదిలేసుకుని, అధికారం వచ్చే అవకాశాలు వదిలేసుకుని రావడమే ప్రూఫ్ ఫర్ సిన్సియారిటీ. దేనికి? ఈ అట్టడుగునున్నటువంటి పేదలకి ఏదో ఒక ఆసరా కల్పించాలి, మార్గం చూపించాలి అనేటువంటి దానికి ప్రూఫ్, నిజాయితీకి ప్రూఫ్. సో అవకాశం వస్తే చేసి చూపిస్తాం. అలా చేయకుండా మోసం చేశారంటే దించేయచ్చు. సరే, ఇప్పుడు నమ్మారు, మీరు కూడా జెన్యున్గా ఉన్నారు, మిమ్మల్ని వాళ్ళు ఓటేసి గెలిపించారు సార్, మీ పార్టీ రూలింగ్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ సిచ్యువేషన్స్ని మీరు ఎలా మారుస్తారు? మీ ప్రణాళిక ఏంటి అసలు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఐ విల్ చేంజ్. వై? బికాస్ ఇప్పుడున్న పాలసీస్ అన్నీ ఎలక్టోరల్ పాలిటిక్స్ చేస్తున్నారు. మళ్ళీ ఓటు ఎలా సంపాదించాలి, దానికి ఏమి తాయిలాలు ఇస్తే ఓట్లు వస్తాయి అన్న ఆలోచనతోనే పాలసీలు చేస్తున్నారు తప్ప రియల్గా బెనిఫిట్ రీచ్ అయ్యి వాళ్ళు సొంత కాలం మీద నిలబడే అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం చేయడం లేదు. ఒక 2-3 చేంజెస్ చెప్పండి మీరు అనుకున్నవి. మీరు గవర్నెన్స్లోకి వస్తే మేము గవర్నమెంట్ చెయ్యండి, మీరు చేస్తా అనేది చేస్తాం. ఏం చేస్తామంటే ఫస్ట్ అసెట్ క్రియేషన్, అంటే ఆస్తుల కల్పన చేస్తాం. ఆస్తుల కల్పనలో భాగంగా వ్యవసాయం మీద ఆధారపడే వాడికి భూమి ఇస్తాము, ఉపాధి మీద ఆధారపడే వాళ్ళకి పెట్టుబడికి నిధులు ఇస్తాము. స్టార్టప్ కంపెనీలు పెడతారా, ఇక్కడ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, సెక్స్, పెట్టుబడి నిధులు, స్టార్టప్ కంపెనీలు పెడతారా, వ్యాపారాలు చేస్తారా, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చి మీరు సొంత కాళ్ళ మీద నిలబడటానికి అవకాశాలు. ఎందువల్లంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. అవును. అయినా కూడా నేను చెప్తున్నాను, మేము ఒక నెంబర్ వర్కౌట్ చేస్తున్నాం, ఆ నెంబరు మా మేనిఫెస్టోలో ప్రకటిస్తాం. బట్ లక్షల్లో అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం. లక్షల్లో ఈ నెంబర్ అనేది నాకు స్పెసిఫిక్గా చెప్తా, ఇప్పుడు కాదు, మా మేనిఫెస్టో ప్రకటించినప్పుడు చెప్తా. అది ఎలాగంటే నా దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఉన్నా కూడా వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా, జాబ్స్ ఇవ్వకుండా ఆపారు అనేది ఒకటైతే, ఇక మనకి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా, ఇండస్ట్రీస్ ద్వారా వచ్చేటువంటి ఆపర్చునిటీస్, ఇలా మల్టిపుల్ వేస్లో లైవ్లీహుడ్స్ని పెంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఓకే. ప్లస్ వాళ్ళకి ముందు ప్రైమరీ నీడ్స్ అనేవి కంప్లీట్గా 5 సంవత్సరాలలో తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లేని కుటుంబం లేదు అనే స్థాయి అయితే డెఫినెట్గా తెస్తాం. అంటే వాళ్ళకి ఉపాధి కల్పిస్తారా, లేదా మీరు పథకాల్లో సంక్షేమం? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఓకే. ఆ పనులు మేము చేస్తాం. అంటే రోజుకి ఒక చేపను ఇవ్వం, రోజు వాళ్ళ చేపను ఎట్లా పట్టుకోవాలో అది నేర్పిస్తాం. అది మా డిఫరెన్స్ ఇన్ పాలసీస్. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అన్ని ఫండ్స్ ఉంటాయంటారా సఫిషియెంట్గా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి? ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అంటారా సార్? యాజ్ ఇట్ ఈజ్గా 3 లక్షల కోట్లు ఉన్నాయండి. ఈ 3 లక్షల కోట్లు బడ్జెట్ సంవత్సరానికి ఎలా వాడాలనేది ఆ పార్టీ నిర్ణయం చేస్తుంది. మా విజన్లో మేము చేయాలనుకున్న పనులకి ఉన్న 3 లక్షల కోట్లకి అదనంగా ఇంకేమైనా అవసరం అయితే అక్కడెక్కడ అప్పులు చేసైనా సరే ఒక 15 lakh crores 5 సంవత్సరాల్లో చేసే అవకాశం ఉంది. ఓకే. 15 లక్షల కోట్లతో ఈ కొద్దిమంది నిరుపేదలు ఉన్న వాళ్ళని బాగు చేస్తూ, వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకొస్తూ జీవనోపాధులు కల్పించాలి అనే చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్లీ ఇట్స్ పాసిబుల్. ఓకే. ల్యాండ్ ఎలా ఇవ్వగలుగుతారు సార్? అంత ల్యాండ్ రిసోర్సెస్ ఉన్నాయా గవర్నమెంట్కి? ఉంది కదా ల్యాండ్. ఇప్పుడు ల్యాండ్ భూమి లేని వాడికి భూమి కొనిపిస్తాం. అదే అంటున్నా, అంత రిసోర్సెస్ ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ల్యాండ్స్? వ్యవసాయ కూలీలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. అదే అంటున్నా సార్, అనాలిసిస్ ఉందా మీ దగ్గర? ఆ అనాలిసిస్ ఉంది. అంటే మీరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు కాబట్టి అడుగుతున్నా. 100% ఉంది. ఆ అవకాశం ఉంది, చేయగలుగుతాము. భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకి, అంటే వ్యవసాయం మీద ఆధారపడే కూలీలకి డెఫినెట్గా వ్యవసాయ భూమి కల్పించగలుగుతాం. ఇల్లు లేని పేదవాళ్ళకి సార్ 100%. ఇక అందులో నాన్ నెగోషియబుల్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ భాష, ప్రాంతం, జాతి, ఏ తేడా లేకుండా ఇల్లు లేని ప్రతి కుటుంబానికి, పెళ్ళైన ప్రతి జంటకి పక్కా ఇల్లు. ఓకే. 100%. ఇంకేమైనా ఉన్నాయా మీ దృష్టిలో? అంటే మీ ఆలోచన ఇవి వ్యక్తిగతంగా రైట్ వచ్చేటువంటి అవకాశాలు. రైట్. ఇక స్టేట్ ఎట్లా మనం చూసినప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే అందులో ఉన్నటువంటి జనానికి అభివృద్ధి అందుద్ది. అవును. దానికి అనేక రకాలైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి మా దగ్గర. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్ నెట్వర్క్ దగ్గర నుంచి పోర్ట్స్ కానీ, డిఫరెంట్ సిటీస్, అవన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెడుతున్నాము. అంటే ఇప్పుడు మనకు గతంలో 13 జిల్లాలు ఉన్నాయి, ఇప్పుడు 26 జిల్లాలు. అఫ్కోర్స్ అది చేసింది నేనే, ఒంటి చేత్తోనే చేశాను నేను, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేనే. మీకు దాని మీద చాలా గ్రిప్ ఉంటుంది. 26 డిస్ట్రిక్ట్స్ చేసి ఇలాంటి కొన్ని డెవలప్మెంట్ సిటీస్ కింద మనం తయారు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇండస్ట్రియల్ సిటీగా, లేకపోతే కమర్షియల్ సిటీగా, బిజినెస్ సిటీగా, ఇలా డిఫరెంట్ సిటీస్ని మనం డెవలప్ చేయొచ్చు. ఆ ప్రాంతాలను బట్టి, అక్కడ రిసోర్సెస్ని బట్టి ఆ ప్లాన్ కూడా ఉంది మాకు. సో అదేంటంటే ఇప్పుడు కోస్టల్ ఏరియాలో, కోస్ట్ రిలేటెడ్ ఉన్న చోట ఒక రకమైన డెవలప్మెంట్ తెస్తాము.
ఇన్లాండ్ ఏరియాలో ఇంకో రకమైన డెవలప్మెంట్ తెస్తాం. ఇవన్నిటిని కూడా నెట్వర్క్ చేసుకుని ఒక కమర్షియల్ హబ్స్ క్రియేట్ చేయడం, ఇండస్ట్రియల్ హబ్స్ క్రియేట్ చేయడం, అలాగే ఎడ్యుకేషనల్ హబ్స్ క్రియేట్ చేయడం, ఇట్లాంటి ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డెవలప్మెంట్ మేము తీసుకుంటాం. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ జోన్స్. ఓకే. అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా సార్, ఇప్పుడు గెలిచినప్పటి నుంచి, సో ఆయన దాని మీద మీ ఒపీనియన్ నేను చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరిని అడిగినా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే కరప్షన్ జరుగుతుందని చెప్తున్నారు. అలా వేగే చెప్పకండి. మీరు యాజ్ ఏ ఇంకొక పార్టీ ఫౌండర్గా మీరు కూడా ఇప్పుడు గవర్నెన్స్లోకి రాబోయే ఒక ఆస్పైరింగ్ క్యాండిడేట్ కాబట్టి మీ ఒపీనియన్ ఏంటో మీరు ఎగ్జాక్ట్గా చెప్పండి. పబ్లిక్ ఏమంటున్నారు అనేది వదిలిపెట్టండి, మీ అబ్జర్వేషన్ చెప్పండి. గవర్నమెంట్ కంప్లీట్గా ఫెయిల్ అయిందండి. వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు డెలివరీ చేయడంలో కానీ, గవర్నెన్స్ ఇవ్వడంలో కానీ, వారు ఏ ఆస్పిరేషన్స్ అయితే క్రియేట్ చేశారో వాటిని డెలివరీ చేయడంలో సక్సెస్ సాధించలేకపోతున్నారు. సో అది క్లియర్గా కనిపిస్తుంది. మేము పాయింట్ టు పాయింట్ రైజ్ చేస్తూనే ఉన్నాం ఎక్కడెక్కడ వీళ్ళు తప్పులు చేస్తున్నారు అని. ఇప్పుడు సౌత్ ఇండియా ఉంది, సౌత్ ఇండియా ఇంట్రెస్ట్లు కాపాడాలని అన్ని రాష్ట్రాలు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి సరెండర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తాకట్టు పెట్టేశారు. అక్కడ ఎంటైర్ సౌత్ ఇండియా వీఆర్ లూజింగ్ అవర్ రిప్రజెంటేషన్ ఇన్ ది పార్లమెంట్. కనీసం అప్పుడైనా వీళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహారం చేయలేకపోయారు. ఎంతమంది ఎంపీలను పెట్టుకుని 3 పార్టీలు దాసోహం అయిపోయినాయి. సరే, చంద్రబాబు నాయుడు గారిలో అంటే మీరు అనుకుంది ఏంటి, ఆయన ఫెయిల్ అవుతుంది ఏంటి మీ ఒపీనియన్లో? అంటే నేనేమో అతను గ్రేట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అతనికి ఏదో పెద్ద క్వాలిటీస్ ఉన్నాయని కూడా అనుకోవడం లేదు. ఓకే. అతనంతా ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతూ వెళ్ళిపోతూ ఉండేటువంటి వ్యక్తి తప్ప ఒక స్థిరమైనటువంటి సిద్ధాంతంతో, స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో పనిచేసిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. 99లో ఒక పార్టీతో వెళ్ళారు, 2004లో ఇంకో పార్టీతో వెళ్ళారు, మళ్ళీ 2009లో ఒకదానితో వెళ్ళారు. ఇట్లా రకరకాలుగా మారిపోతుంది. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా మీకు ఆయన అసలు అడ్మినిస్ట్రేటర్ కాదు, ఆయనకు అడ్మినిస్ట్రేషనే చేత కాదు. ఓకే. ఆయన అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ సాధించిన ఏమున్నాయో చూపించండి, దానికి నేను ఆన్సర్ చెప్తా. ఓకే. సరే, పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ చెప్పండి. మొదటైతే ఆయన చాలా బాగా చేస్తారేమో, మంచి షెగువేరా అన్నారు, అది ఇదని సోషలిజం, కమ్యూనిజం ఇట్లాంటి చాలా చెప్పారు. సో సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ ఇట్లాంటి వాటికి పనిచేస్తారని అనుకున్నాం. బట్ ఓవర్ పీరియడ్ మనకు కనిపిస్తూ ప్రూవ్ అవుతూ వస్తుంది ఏంటంటే ఆయన పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారంలో ఉంచడానికి తప్ప ఎవరినూ ఉద్ధరించడానికి కాదు. ఆయన ఉద్ధరణ, చంద్రబాబు నాయుడు ఉద్ధరణ, ఈ రెండింటి కోసమే చేశారేమో అనేటువంటి అనుమానం ఈ రోజున కలుగుతుంది. ఓకే. జగన్ గారి మీద మీ ఒపీనియన్ చెప్పండి. అదే జగన్ గారు ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఓటు ఎలా సంపాదించాలి అనే దృష్టితో పాలసీలు చేయడం, డబ్బులు పంచడం, సంక్షేమ పథకాలు, అది రియల్ డెవలప్మెంట్ లేదు. నేను స్వయంగా చూశాను గ్రామాల్లోకి వెళ్ళి. సో అక్కడ అసెట్స్ క్రియేట్ కాలేదు, ఉపాధి క్రియేట్ కాలేదు, వాళ్ళు రోజువారీగా సంపాదించుకునే అవకాశాలు రాలేదు. ఎన్ని డబ్బులు ఇస్తే ఏంటి ప్రయోజనం? ఆ డబ్బు వాడి వాళ్ళు 10 రూపాయలు సంపాదించగలగాలి కదా. ఆ రకమైనటువంటి అవకాశాలు ఆయన సృష్టించలేకపోయారు. కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్సే చేశారు. డబ్బులు పంచారు, ఓకే, జనాలు డబ్బులు ఇచ్చారని ఫీల్ అయ్యారు, బట్ ఆ పూటకే సరిపోయింది అది. బట్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ లేవు. ఇప్పుడు కొంతమంది జగన్ గారే మిమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వానికి అగేన్స్ట్గా మాట్లాడిపిస్తూ ఒక చిన్న నెగిటివ్ వైబ్ క్రియేట్ చేపిస్తున్నారు, మీ వెనుకుంది జగన్ గారే అని అంటారు. దానికి మీ ఒపీనియన్ ఏం మరి వాళ్ళ అభిప్రాయం, అంటే మీ ఫీడ్బ్యాక్ ఏంటి? అదే ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారని నాకైతే తెలియదు. ఎందుకనంటే ఇప్పుడు జగన్ గారు నాకు అవకాశం ఇవ్వక నేను వచ్చింది కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారు నేను వస్తానంటే వద్దన్నాడు అని వచ్చింది కాదు. ఓకే, ఏది వ్యక్తిగతంగా నాకు ఏదైనా పదవి కావాలంటే నేను నా పార్టీ ఐడియాలజీ చాలా క్లియర్గా చెప్పున్నాను. ఏమిటంటే పేదల కోసము, పేదల చేత ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయించాలనేటువంటి ఆలోచనతో, ఈ ఆలోచన విధానం ఇప్పుడున్న పార్టీలకు ఫిట్ అవ్వదు. ఓకే. సో అది వైఎస్ఆర్సీపీ అయినా ఫిట్ అవ్వదు, జనసేన అయినా ఫిట్ అవ్వదు, టీడీపీ అయినా ఫిట్ అవ్వదు. ఓకే. అందువల్ల అక్కడుండి నేను ఎలాంటి పని చేయడానికి మొగ్గు చూపలేదు. స్వతంత్రంగా పనిచేసి వీళ్ళని అదే బయట ఉన్నట్టుగానే ఉండి వీళ్ళని వ్యతిరేకిస్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక నెగిటివ్ వైపు ఎక్కువ తీసుకురావడానికి. ఎందుకు ఇప్పుడే కదా నేను చెప్పాను, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన దాసోహం అయిపోయింది బీజేపీకి అని చెప్పాను కదా. ఇంకా అంతకంటే ఏం చెప్తాం? మరి ఒక డౌట్ సార్, అంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు గురించి మనం ఎక్కువ మాట్లాడతాం, కానీ అధికారంలో లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం మనం? ఏముంటుంది మాట్లాడటానికి? సరే, ఓకే, అది ఆ రీజన్ వల్ల ఏమైనా వాళ్ళ వైపున మాట్లాడతాం అనుకుని ఉండొచ్చు, బట్ అది అలాంటి అవకాశం లేదు. అయినా మీరు అడిగారు కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నాను, మాది స్వతంత్రంగా పనిచేసే పార్టీ. మా పార్టీ వెనకాల వేరే పార్టీ ఏదీ లేదు, అలాంటి ఆలోచన లేదు, అలాంటి డిస్కషన్ కూడా ఎప్పుడు చేయలేదు.
మేము పార్టీ పెట్టాక అలాంటి సంప్రదింపులు కూడా ఎవరితో చేయలేదు. అంటే ఇప్పుడు మీరు మీ కంటెంట్ ఏతుందో మీ వీడియోస్ కానివ్వండి, మీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అయితే మీ ఓన్ యూట్యూబ్ దానిలో చేస్తున్నారు, లేదంటే మాక్సిమం సాక్షిలో మీ కవర్ చేసి పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజు నేను మాట్లాడే ప్రతి మాట వల్ల అపోజిషన్ లో అవును, పెద్ద పార్టీగా ఉన్నది వైఎస్ఆర్సీపీ. అవును. సో ఏదైనా యాంటీ ఇన్కంబెన్సీ వస్తే అలా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, అది అందుకనే వాడుకుంటారు. మనల్ని వాడుకుంటున్నారేమో. ఓకే ఓకే, అది జనరల్ గా కూడా అంతే. ఇప్పుడు మాది చిన్న పార్టీ కాబట్టి అదేలేండి. మాకు మేముగా ఎదగే అవకాశం వచ్చే లోపు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు ఎదగొచ్చు కదా, అందువల్ల కూడా అయి ఉండొచ్చు. సరే, ఫైనల్ క్వశ్చన్, మత మార్పిట్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? మత మార్పిడి ఎవరు ఇష్టం వచ్చినా చేసుకోవచ్చండి. అసలు ఎవరికి అబ్జెక్షన్ ఉంది? మీరు ఎవరు రైట్ అంటారు అది? అది కాదండి, ఈజ్ ఇట్ రైట్? మీకు ఇష్టం అయితే మీరు మారండి. ఎవరు వద్దంటారు దాన్ని? హూ ఆస్క్డ్ యు టు సే నాట్ టు గో? హూ ఈజ్ సేయింగ్ నో? ఐ హ్యావ్ నో ఇష్యూ. ఇప్పుడు నేనే మతం వెళ్తానో నా ఇష్టం, మీరే మతం వెళ్ళాలో మీ ఇష్టం. దాన్ని ఆపేవాడెవడు, అడ్డుకునేవాడెవడు? ఇప్పుడు నేను ఉన్నాను సార్, మా బాబు ఉన్నాడు, మా బాబు నన్ను ఏదో వాళ్ళు చాక్లెట్ కొని లేదా అదేదో కొని అని అంటే నేను కొనిను. రేపు ఏదో సడన్గా నాకు అది కావాలంటే నేను కొనిను, కొద్దిగా ఆగు చేస్తానని అంట. ఇట్లా 2-3 సార్లు జరుగుతుంది, డ్యూరేషన్ జరిగింది. ఇప్పుడు ఇంకో పక్కింటైనా వస్తాడు, వచ్చేసేసి మీ డాడీ వేస్ట్, నీకేం చేయట్లేదు, అది చేయట్లేదు, నువ్వు అనవసరంగా అని మీద ట్రస్ట్ పెట్టుకుంటున్నావు, మా ఇంటికి వచ్చేసి నా కొడుకు గుండు, నేను ఇవన్నీ నీకు చేసి పెడతా అని ఆశ పెడతాడు. అప్పుడు నా కొడుకు అటు వెళ్ళిపోతాడు. ఇది కరెక్ట్ అంటారా? అది మీరు కొడుకు తెలుసుకోవాలి. ఇది కరెక్టా? నాకేం సంబంధం? అది ఒక నిబద్ధత, డిసిప్లిన్ అనేది ఉండాలి కదా సొసైటీలో. మీ ఫ్యామిలీ దేవుడిని నమ్ముకొని కొన్నిసార్లు ఒక దేవుడిని ఒకళ్ళు నమ్మారు సార్, ఒకళ్ళు ఒక దేవుడిని నమ్మారు, ఒక రిలీజియన్ ని నమ్ముకున్నారు. ఓకేనా? నేను అందుకే మొదటే మీకు చెప్పింది ఏంటంటే, మీరు కొన్ని విషయాలు లోతుగా తెలుసుకోవాలి. మీరు చరిత్ర తెలుసుకోవాలి, రాజ్యాంగం తెలుసుకోవాలి. అది ఓకే సార్, చాలా లేమన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అడుగుతున్నా మిమ్మల్ని. అదే అంటే ఎందుకు జరుగుతాయి? వీళ్ళు హిందువులుగా పుడతారు, తర్వాత ఇక్కడ నాకు కష్టాలు ఉన్నాయి, నాకు ఇక్కడ ఏం లేదు, వాళ్ళు రాగానే ఆ దేవుడు నమ్ముకో నీకు ఇవి అయిపోద్ది అలా అయిపోద్ది అని అనగానే అటు మారిపోతున్నారు కదా. ఇదే సేమ్ ఎగ్జాంపుల్. మారేవాడికి లేని నొప్పి నీకెందుకు? సరే, మారుతున్నారు. ఇప్పుడు ఎవరైనా మారాలనుకుంటే మారుతారు. ఓకే, సూపర్, వెళ్ళిపోవచ్చు, నచ్చింది వెళ్ళిపోవచ్చు. ఇట్ ఈస్ దేర్ ఓన్ డెసిషన్. వెళ్ళిపోయింది కాదండి, ఇట్స్ ఏ రైట్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. అదే కాన్స్టిట్యూషన్ ఇంకొక మాట కూడా ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా కూడా వాళ్ళు మారిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతుందో అది మన రిలీజన్, మన క్యాస్ట్ బేస్డ్ మీద వచ్చింది. వాళ్ళు క్రిస్టియన్ గా మారిపోయిన తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళకి అప్లై కాదు. ఓన్లీ అవును, బట్ పాపులేషన్ 140 కోట్లు ఉన్నారు. నేను అనేది 140 కోట్లు ఎస్సీలు ఉన్నారు కదా సార్. ఎస్సీలు మాట్లాడారు, మీరు మాట్లాడుతుంది ఓన్లీ ఎస్సీల గురించి, రైట్? లేకపోతే 100 crores ఉన్న పాపులేషన్ గురించి. సరే, ఎస్సీ గురించి అంటున్నాను అనుకోండి. ఎస్సీల రిజర్వేషన్ క్యాన్సిల్ అవ్వాలి కదా. వాళ్ళు అటు దేవుడిని నమ్ముతున్నారు, వాళ్ళ రిలీజన్ మార్చుకుంటున్నప్పుడు స్టిల్ వై డు దే వాంట్ టు ఎంజాయ్ దీస్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్. 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. దాని ప్రకారంగా ఏ రిలీజన్ లో ఉన్న వాళ్ళకి వస్తుందో అవును మీరుగా ఉంది, వచ్చింది. ఆ రిలీజన్ ఉన్న వాళ్ళకి వస్తుంది, లేని వాళ్ళకి రాదు. రిలీజన్ ఉండడం అంటే ఏంటి? అది మీకు తెలియదు. మరి రిలీజన్ ఉండడం అంటే ఏంటి ఏమో నాకేం తెలుసు. రిలీజన్ లో ఉన్న దేవుడిని నమ్మటం, రిలీజియన్ ఉన్న పద్ధతులు ఫాలో అవటం, అంతేగానేసి అటు వేరే దేవుడిని నమ్ముకొని నేను స్టిల్ రిలీజియన్ లో ఉన్నాను అంటే అది కరెక్ట్ అంటారా? మిమ్మల్ని ఒపీనియన్ అడుగుతున్నా అంతే. ఒపీనియన్ కాదండి, మీరు ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. నెంబర్ 1, రిలీజియన్ ఈజ్ ఫర్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నాట్ ఫర్ రిలీజియన్. అంటే మనిషి అనేవాడు మతం కోసం లేడు, మతం అనేది మనిషి కోసం ఉంది. ఫస్ట్ పాయింట్. ఈ దేశంలో ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండొచ్చు, అది రాజ్యాంగం చెప్పింది. నచ్చిన మతంలో ఉండు. ఎవడైనా బలవంతంగా చేస్తే, నన్ను ఇలా బలవంత పెడుతున్నాడు అని చెప్తే యాక్షన్ తీసుకోవచ్చు. సార్, మారటం మీద నేనేం అనట్లా, తీసుకోవచ్చు. మారినాక ఈ రిజర్వేషన్ ఉన్న పీపుల్, ఇక మీ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇప్పటి వరకు అయితే 3 ఉంది: హిందూ, సిక్, బుద్ధిస్ట్. అవును, ఈ బౌద్ధులు. ఈ 3 మతాల్లో ఉన్న వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వస్తుంది. అలా కాని వాళ్ళకి రాదు. అంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అదర్ మతాల్లో ఉన్న వాళ్ళకి రాదు కదా, రాదు. అది చట్టం, అంతే. సో వీళ్ళు మారిన తర్వాత ఎక్కడ ఉంది? కాదు సార్, మారారు అనుకోండి, అప్పుడు వీళ్ళని దేనికి చూడాలండి? వెన్ లా ఈజ్ క్లియర్, వేర్ ఈస్ ద నీడ్ ఫర్ ఒపీనియన్స్? అంతేనా? అంతే. ఇప్పుడు మన ఒపీనియన్ వల్ల ఒరిగేది ఏంటి? చట్టం ఏముందో అది ఫాలో అవ్వాలి, అంతే. సరే సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మీ ఇన్సైట్స్ అన్ని పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పార్టీ డెఫినెట్గా మీరు అనుకునే లెవెల్కి రీచ్ కావాలి, మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి అని డెఫినెట్గా నేను హోప్ చేస్తున్నా. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, నైస్ టాకింగ్ టు యూ.